ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदं मन्त्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोः कृपा। श्री गुरुभ्यो नमः। हरिः ओम्। शास्त्रं शरीरमीमांसा देवस्तु परमेश्वरः आचार्याः शंकराचार्याः सन्तु मे जन्म जन्मनि। జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదుల కృపచేత మనకు అనుగ్రహించబడినటువంటి వివేక చూడమణి అనే ప్రకరణ గ్రంథంలో మాయ గురించి సంబంధించిన శ్లోకాన్ని చదువుకుంటున్నాము. ఈ మాయ అంటే ఏమిటి అని విశదంగా తెలుసుకుని అర్థం చేసుకుందాము. దాని వలన మాయను దాటితే పరమాత్మ సాక్షాత్కారమని పెద్దలు చెప్తారు. ఆ మాయా నిరూపణాన్ని 3 భాగాలుగా చేయవలసి వస్తోంది. నిన్న ఒక భాగం చూసుకున్నాము. ఈరోజు 2వ భాగాన్ని అధ్యయనం చేస్తాం. సన్నాపి సన్నాప్యుభయాత్మికానో భిన్నాప్యభిన్నాప్యుభయాత్మికానో సంగప్యనంగప్యుభయాత్మికానో మహాద్భుత అనిర్వచనీయ రూపా. ఈ మాయ సత్తు కాదు, అసత్తు కాదు, ఉభయము కాదు. ఎలాగో తెలుసుకోవాలి. ఈ మాయ భిన్నము కాదు అంటే వేర్వేరు పదార్థాలు కాదు, అభిన్నము కాదు, ఒకే పదార్థము కాదు, ఉభయము కాదు. ఎలాగో తెలియాలి. దీనినే సజాతి విజాతి భేదం అంటాం. అంటే ఆవులు, మేకలు, మనుషులు, వృక్షములు ఇవన్నీ వేరువేరు జాతుల వాడు. ఒకే జాతిలో ఉన్నటువంటి వేర్వేరు వ్యక్తులు సజాతి వాడు. ఆ విధమైనటువంటి సజాతి విజాతి భేదములు కలిగినదా లేనిదా ఉభయమునా కాదా తెలుసుకోవాలి. ఈ మాయ సా అంగము అంటే భాగములు కలది. అవయవములు అంటే భాగములు, పార్ట్స్. ఇట్ ఈస్ హ్యావింగ్ డిఫరెంట్ పార్ట్స్ జస్ట్ లైక్ ద బాడీ పార్ట్స్. అనంగము అంటే భాగములు లేనిది. ఎప్పుడు పార్ట్స్ ఉంటాయి? ఒకే దానికి చెందినటువంటి దాంట్లో అవయవాలు, భాగాలు, విభాగాలు ఉంటాయి. ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. ఆ ఆఫీస్లో వేర్వేరు భాగములు, విభాగములు ఉంటాయి. ఇవి స్వగత భేదములు అంటారు వేదాంత పరంగా. అంటే మాయ సత్తా అసత్తా రెండునా కాదా? సజాతి విజాతి భేదములు ఉన్నవా లేదా? అలాగే స్వగత భేదములు ఉన్నవా? ఏవి లేవు అంటున్నారు. ఎందుకో తెలుసుకోవాలి. పరమ ఆశ్చర్యకరమైనది. మహాద్భుత అనిర్వచనీయ రూప. అనిర్వచనీయమైనటువంటి నిర్వచింపలేనటువంటి రూపము కలిగినటువంటిది. ఓకే. ఇందులో సన్నాప్యుభయాత్మికాను అనే దానిని మనము చూస్తున్నాము. సత్తందుమా అసత్తందుమా రెండునా కాదా? మహాద్భుతము అనిర్వచనీయము. ఇక భిన్నము అంగము అనే దానిని 3వ భాగంలో చూస్తాం.
అఘటిత ఘటనా పటీయసి మాయా అన్నారు భగవత్పాదులు ఆయన మాయా పంచకంలో. అది కూడా ఆఖరి ఎపిసోడ్లో చూస్తాము మాయా పంచకాన్ని కూడా. పటీయసి అంటే వెరీ పవర్ఫుల్. ఓకే, ఏమిటి? అఘటిత ఘటనా పటీయసి, ఏదైతే ఇంపాసిబుల్ దానిని పాసిబుల్ అయినట్టు చూపిస్తుంది. అది అఘటిత ఘటనా పటీయసి మాయా. ఈ డయాగ్రామ్ నిన్న చూసుకున్నాము. పరబ్రహ్మము ఆయన తదాత్మానం సృజామ్యహం అనుకున్నారు. ఆయన సంభవామి ఆత్మ మాయయా అని నిశ్చయించుకున్నారు. తన మాయ ద్వారా ప్రపంచంలో వ్యాపించాలి, ప్రవేశించాలి అనుకున్నారు. అగో ఎరుపు రంగులో కనిపిస్తోంది కదా, అదే మనము మాయా అని నిన్న తెలుసుకున్నాము. ఈ మాయనే మనము విశ్లేషించుకుంటున్నాము. ఈ మాయకే శక్తి, పరమేశ్వర శక్తి, అవ్యక్త నామ్ని, అవ్యక్తం అనే పేరు కలిగినది, అసంభూతి, ప్రధానము, అవ్యాకృతము, మూల ప్రకృతి, పరాప్రకృతి, ఇవన్నీ కూడా మాయ తాలూకా పర్యాయ పదము. హిరణ్య గర్భ బ్రహ్మ మొట్టమొదటి ఏర్పాటైనటువంటి ఒక జీవి. ఆయన నిరవయవం, ఏ విధమైన డిఫరెన్షియేషన్ లేదు, ఏ పార్ట్స్ లేవు, ఒకే దీనిగా ఉంది. ఆ హిరణ్య గర్భ బ్రహ్మ నుంచి మహత్, ఆ మహత్ నుంచి విరాట్, లేక విరాట్ నుంచి మహత్, అక్కడి నుంచి సృష్టి అంతా వస్తుందని. ఇంధహ అంటే ది ఎగ్జిక్యూటివ్ ఫోర్స్, ఇంద్రజాలము. ఆ ఇంధహ అనే ఆయన యొక్క జాలము అంటే వల. ఈ వలలో పడ్డామనుకోండి, చేప పని ఏమిటవుతుంది? చచ్చిపోతుంది. అలాగే ఈ ఇంద్రజాలంలో పడితే కూడా మనిషికి మృతి తప్ప మళ్ళీ గతి, మృతి, గతి, మృతి, మళ్ళీ సృష్టి, పునరపించను. ఆ జాలంలోంచి బయట పడితే ఇంద్రజాలంలోంచి, మాయలోంచి, అప్పుడు ఇక అమృతత్వము. ప్రజాపతి అనేవారు, మనువులు అంటే ఈ ప్రపంచాన్ని ఒక అడ్మినిస్ట్రేటివ్ ఫోర్స్ ఉండాలి కదా, ఆ ఎగ్జిక్యూటివ్ ఫోర్స్. వారందరూ పంచభూతములు, తన్మాత్రలు, ఇంద్రియాలు, చరాచర సృష్టి అన్ని కూడా కదిలేవి, కదలనివి, అండజములు, ఉద్భిజములు, జరాయుజములు అన్ని పుట్టాయి అంటూ తెలుసుకున్నాం. ఆ పరబ్రహ్మతత్వాన్ని చక్కగా వివరించుకున్నాం. మాయను కూడా రెండు ముఖ్యమైన విషయాలతో తెలుసుకున్నాం. ఒకటి వివర్తము, రెండవది కార్యకారణ సంబంధం. ఈ రెండు తెలుసుకున్నాం. ఇక్కడ అభావము అంటారు. దీంట్లో వేదాంతంలో అభావము అంటే లేకపోవటము. ఏమిటి లేకపోవడము? నాన్ ఎగ్జిస్టెన్స్. దిస్ ఇస్ ద ఆపోజిట్ ఆఫ్ భావ. భావము అంటే ఉన్నది, అభావము అంటే లేదు. ఈ నాన్ ఎగ్జిస్టెన్స్ అనేది రెండు రకాలుగా చెప్తాము. యాబ్సెన్స్ ఆఫ్ వన్ ఎంటిటీ ఇన్ అనదర్, ఒక దానిలో ఇంకొకటి లేకుండా ఉండడం. సంసర్గ అభావము. ఈ సంసర్గ అభావాన్ని మూడుగా చెప్తారు. ప్రాగ్ అభావము, ప్రధ్వంస అభావము, అత్యంత అభావము. అత్యంత అభావము అంటే అబ్సల్యూట్ నాన్ ఎగ్జిస్టెన్స్. ఏమిటది? నిన్న చూసాం, తుచ్చము అని చెప్పుకున్నాం. కుందేటి కొమ్ము, ఆకాశ హార్మ్యము, ఇలాంటివన్నీ కూడా అబ్సల్యూట్ నాన్ ఎగ్జిస్టెన్స్. వాటి గురించి డిస్కషన్ అక్కర్లా. అటువంటివి అత్యంత అభావమైనటువంటి విషయాలు. ఎనిహిలేటివ్ నాన్ ఎగ్జిస్టెన్స్. ఎనిహిలేటివ్ అంటే ఒక దాన్ని త్రోసిపుచ్చి ధ్వంసము చేసి ఇదే ఉంటుందన్నమాట. అంటే ఎస్టర్డే ఈజ్ కన్జ్యూమ్డ్ అండ్ టుడే ఈజ్ బార్న్. అంటే టుడే దెర్ ఈస్, వీ కాంట్ ఎక్స్పీరియన్స్ ఎస్టర్డే టుడే. దట్ ఈస్ ప్రాగ్ అభావం, సారీ ప్రధ్వంస అభావం. గ్రోత్, చిన్నపిల్లవాడిగా ఉంటాడు, పెద్దవాడు అవుతాడు, యువకుడు అవుతాడు, నడిమ వయస్సు వాడు అవుతాడు, వృద్ధుడు అవుతాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళలేడు. అంటే ఆ యువకుని త్రోసిపుచ్చి ప్రధ్వంసము చేసి ఈ నడిమ వయస్సు వారు, ఆ నడిమ వయస్సు వారిని త్రోసిపుచ్చి వృద్ధుడు ఏర్పడడాన్ని, ఇలాంటి దాన్ని ప్రధ్వంస అభావము, ఎన్హేలేటివ్ ఎక్స్పీరియన్స్. నిహిలేషన్ అంటే త్రోసిపుచ్చడం, ధ్వంసము చేయడం, చంపడం అనడం. ఎన్హేలేషన్ పూర్తిగా. ఓకే, ప్రయర్ నాన్ ఎగ్జిస్టెన్స్ అంటే ప్రాగ్ అభావం. వీఆర్ నాట్ దేర్ బిఫోర్ అవర్ బర్త్. సో అది ప్రాగభావం. భగవంతునికి ప్రాగభావం ఉంటుందా? ఉండదు. ప్రధ్వంసాభావం ఉంటుందా?
ఉండదు. ఎందుకంటే అన్నిట్లోనే ఆయనే ఉన్నాడు కాబట్టి అది ధ్వంసము చేయబడదు, మార్పు చేయబడదు. అలాగే అత్యంత అభావం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే అది అబ్సల్యూట్ రియాలిటీ కాబట్టి. తర్వాత వన్ ఆబ్జెక్ట్ నాట్ బీయింగ్ ఇన్ అనదర్, దట్ ఈస్ కాల్డ్ ద అన్యోన్య అభావం ఆర్ రెసిప్రోకల్ నాన్ ఎగ్జిస్టెన్స్. అంటే ఇది ఉంటే అది ఉండదు, అటువంటి దానిని అభావం. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఈస్ డే లైట్, దేర్ కెనాట్ బి నైట్, isn't it? Daylight and night cannot exist at the same time. One is there, reciprocally the other is absent. Supposing there is dead silence, there can be no disturbance, isn't it? So like that, there is coolness in fire. If there is fire, it must be hot. If it is cool, it cannot be fire. So this is called anyonya abhavam. ఏమిటి నేర్చుకున్నాము? అభావము రెండు రకములు. భావము అనే దానికి ఆపోజిట్. ప్రయర్ నాన్ ఎగ్జిస్టెన్స్ ఆర్ ప్రాగభావము, ఎగ్జాంపుల్ బిఫోర్ అవర్ బర్త్. ఎనహేలేటివ్ నాన్ ఎగ్జిస్టెన్స్ ఆర్ ప్రధ్వంస అభావము. లైక్ ఎస్టర్డే ఈస్ కన్స్యూమ్డ్ అండ్ టుడే ఈస్ బోర్న్. Yesterday minute is consumed and this minute is born. And growth also. Absolute non-existence, atyanta abhavamu. Kundeti komu, akashaharmemu, vandhyaputrudu, ఇవన్నీ. One object not being another. అంటే ఒకటి ఉన్నప్పుడు దానికి ఆపోజిట్ అక్కడ ఉండలేదు. అటువంటి సిచ్యువేషన్ లైట్ అండ్ డార్క్నెస్, సైలెన్స్ అండ్ డిస్టర్బెన్స్, కూల్నెస్ అండ్ ఫైర్, దీస్ ఆర్ ద అన్యోన్య అభావం. ఇంకా ఇంకొక మాట సాధారణంగా మనం వాడిస్తూ ఉంటాం, శనగపప్పులను అధ్యాస అంటాం. ఈ అధ్యాస అంటే ఏమిటి? సూపర్ ఇంపోజిషన్, ఒక దానిని మరి ఒకటి అనుకోవడం. ఫాల్స్ అట్రిబ్యూషన్, ఆల్సో కాల్డ్ ఇల్యూషన్. అధ్యాస ఈస్ టూ టైప్స్, స్వరూప అధ్యాస, సంసర్గ అధ్యాస. అంటే స్వరూపములో ఒకలా ఉండడం వలన ఒక దానిని చూచి మరి ఒకటి అనుకోవడం. అందులో రెండు తప్పులు ఉంటాయి. ఒకటి ఒరిజినల్ తెలియలేదు, రెండవది అది వేరే అని అనుకుంటున్నాం. రెండు దోషాలు ఏర్పడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్, టిపికల్ స్నేక్ రోప్ ఎగ్జాంపుల్. సో యూ హ్యావ్ సీన్ ఎ స్నేక్ ఇన్ డార్క్నెస్. చీకటిలో పాములాగా కనపడింది. ఎందులో కనపడింది? రోప్లో కనపడింది. అంటే ఏమిటి? రోప్ తాలూకా రియాలిటీ తెలియకపోవడము ఒక తప్పు, దానిని ఆవరణము. రోప్ని స్నేక్ అనుకోవడము రెండవ మిస్టేక్. అంటే ఏంటనమాట? రోప్లో స్నేక్ సూపర్ ఇంపోజ్ అయి మనకు అవిద్య వలన, ఇగ్నోరెన్స్ వల్ల కనిపిస్తుంది. దానిని విక్షేపము అంటారు. స్వరూప అధ్యాసలో ఆవరణ విక్షేపాలు ఉంటాయి. ఆవరణ ఎందువలన? తమో గుణము వలన. విక్షేపము ఎందువలన? రజోగుణము వలన. ఇంకా ముందు వస్తాయి ఇవన్నీ, రజోగుణము తమో గుణం. ఇక్కడ తెలుసుకుంటున్నాం అంతే. Why this rope example always? Because Brahman is real like the rope there, and this world is like the snake which is superimposed on the Brahman, and we first of all we are not recognizing the true nature of the Brahman, that is avarana, and we are superimposing the world in the place of Brahman, and that is a foundational error called the vikshepa. The swarupa adhyasa. సంసర్గ అధ్యాస. ఎర్రటి ఒక వెల్వెట్ క్లాత్ ఉంది, దాని మీద ఒక తెల్లటి ఒక స్పెజమ్ని పెట్టాము, లేకపోతే ఒక గ్లాస్ పెట్టాము. గ్లాసులో చూస్తే గ్లాస్ ఎర్రగా కనిపిస్తుంది. ఏమిటి? ఆ సంసర్గము వలన. సంసర్గాత్ అంటే దాని తాలూకా సూపర్ ఇంపోజిషన్ బికాస్ ఆఫ్ ద అట్రిబ్యూటెడ్ అన్ ఆబ్జెక్ట్, బికాస్ ఆఫ్ ద క్లోజ్ రిలేషన్. ఒక క్రిస్టల్ ఉంది, ఆ ఫ్లవర్ పెట్టాము, ఈ ఫ్లవర్ ఎర్రటి గులాబీ పువ్వు, ఈ పక్క నుంచి చూస్తే క్రిస్టలే ఎర్రగా ఉన్నదా అనిపిస్తుంది. ఆ రోజు తీసేస్తే ఈ క్రిస్టల్ క్లియర్ గానే ఉంటుంది. ఆత్మ క్రిస్టల్ క్లియర్. ఈ ఆత్మకి ఈ శరీర ధర్మాలు ఆరోపించడం ముందే సంసర్గ అధ్యాస అంటారు. ఓకే, కొన్ని కొత్త పదాలు నేర్చుకుంటున్నాం, అన్నిని చక్కగా జ్ఞాపకం పెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ ఒకసారి ఈ వీడియో, ఈ స్లైడ్స్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. గురువు గారు మాటి మాటికి చెప్తున్నారు ఏమిటి? బాగా అధ్యయనం చేయండి, ఇంకొకసారి చూడండి. వేదాంత పరమైనటువంటి టెర్మినాలజీ, దిస్ ఇస్ కాల్డ్ ద వేదాంత వొకాబ్యులరీ. ఈ వొకాబ్యులరీ తెలిస్తే బ్రహ్మం తెలుస్తుందా? తెలియదు. బ్రహ్మమును ఏ విధముగా తెలియలేమో తెలుస్తుంది. అనాత్మను నిరసించడానికి తెలుస్తుంది.
అప్పుడు ఆత్మ సాక్షాత్కారానికి అవకాశం ఏర్పడుతుంది. స్వరూప అధ్యాస, సమగ్ర అధ్యాస. ఓకే, విల్ గో. నిన్న చూశాము ఈ తాడు పాము. ఈ దృష్టాంతాన్ని మరొక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. దీనినే వివర్తము అని కూడా చెప్పుకున్నాం. వివర్తమునకు పరిణామమునకు వ్యత్యాసము కలదు. పరిణామము అంటే మార్పు. తండ్రి నుంచి కొడుకు రావడం ఒక పరిణామం. అంటే మళ్ళీ కొడుకు తండ్రి అవ్వలేదు. పాలు ఉంటాయి, ఆవు పొదుగు, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, పరిణామములు. మళ్ళీ ఇటు నుంచి అటు వెళ్ళలేదు. ఇట్ కెనాట్ గో బ్యాక్. అంటే వన్స్ ఇట్ హ్యాపెన్స్, యూ కెనాట్ గెట్ ద ప్రీవియస్ స్టేట్. ఆల్సో ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ద ఇనీషియల్ వన్ విల్ నాట్ బి దేర్ ఇన్ ద నెక్స్ట్ వన్. తల్లిలో ఉన్న ప్రతి గుణము, రూపము ఇక్కడ కొడుకుల కూతురులో ఉండదు. అలాగే పాల్లో ఉన్న అన్ని లక్షణాలు పెరుగులో ఉండవు. పెరుగులో ఉన్న అన్ని లక్షణాలు వెన్నలో ఉండవు. వెన్నలో ఉన్న దాంట్లో ఉండవు. వెనక్కి వెళ్ళలేవు, మొత్తం ఇలా ఉండదు. అయితే మనము వివర్తం అని చెప్పేసాం కదా, మరి ప్రపంచంలో పరిణామం ఉండదా? ఉన్నదే పరిణామము. ఒక్క సృష్టి జరిగినప్పుడు మట్టుకు ఆ పరమాత్మ దగ్గర నుంచి దీనికి రావడానికే వివర్తం. ఆ తరువాత ఉన్నదంతా వివర్తము, పరిణామము రెండూ ఉంటాయి. వివర్తం అంటే డిఫరెన్షియేట్ అయిపోయింది. ఆ రిఫ్లెక్షన్ వల్ల ఇట్ గాట్ డిఫరెన్షియేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గాట్ డిఫరెన్షియేటెడ్ టు బికమ్ ఏ స్పెషలిస్ట్ డాక్టర్. Then I cannot de-differentiate into a chartered accountant or a school teacher or somebody else in which I am not trained. This sort of differentiation is very essential. ఈ డిఫరెన్షియేషన్ ఉంటేనే ఆ స్పెషలైజేషన్ వస్తుంది. ఈ వేలు ఉందనుకోండి, ఇది గాట్ డిఫరెన్షియేటెడ్ ఫర్ ఎ పర్టికులర్ ఫంక్షన్. ఇట్ కెనాట్ బికమ్ కిడ్నీ బ్యాగ్. But initially, all the cells here are the same as the cells in the kidney because they have all come from the one cell. But once the differentiation అయిపోయిన తర్వాత మళ్ళీ డీడిఫరెన్షియేట్ అవ్వలేవు. అంచేత ఈ పరిణామం అనేది రోజు జరుగుతుంది. ఆ డిఫరెన్షియేషన్ జరుగుతుంది, వివర్తము ఉంటుంది, పరిణామము ఉంటుంది. వివర్త పరిణామాలు రెండూ కూడా సృష్టిలో ఉంటాయి. రెండూ అవసరమే. ఇంకా నెక్స్ట్ దాంట్లో వీటి తలక ప్రయోజనాలు ఏమిటి, ఎందుకు, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ యూటిలిటీ ఏమిటనేది మనం చూస్తాం నెక్స్ట్. ఇక్కడికి ఇలా చెప్పుకుందాం. పాము భ్రాంతి కల్పితం. ఇందాక అనుకున్నాం కదా, దట్ ఈస్ కాల్డ్ అధ్యాసానం. ఏ అధ్యాస? ఒకదాని రూపమును ఇంకొక రూపం అనుకోవడం టైప్ ఆఫ్ అధ్యాస. పాము అనుభవం ఎందువల్ల వచ్చింది? ముందు పాముని చూసి ఉన్నాము కాబట్టి. ఇంకో అటువంటి క్రీచర్ మనం ఎప్పుడు చూడకపోతే అది ఏమిటో అని పేరు కూడా తెలియదు. పాము త్రాటిలో వివర్తము. త్రాడే పాముగా కనిపిస్తుంది. త్రాడు లేనిదే పాముకు ఉనికి లేదు. అంటే త్రాడు ఉన్నప్పుడే పాము, ఎక్కడైతే అక్కడ వాడికి పాము కనిపిస్తుంది అనుకోండి, అది ఇల్యూషన్ కాదు, వాడి హాలూసినేషన్ అంట. అంటే లేనిదాన్ని ఉన్నదని ఊహించుకుంటూ ఉంటాడు. త్రాడు ఉనికి పాముపై ఆధారపడదు. అంటే పాము ఉన్నా లేకపోయినా త్రాడు అక్కడే ఉన్నారు. వెలుగు ప్రసరిస్తే పాము లేదు. అలాగే బ్రహ్మ కూడా, బ్రహ్మ సత్యము, భిన్నత్వం అనేది మిథ్య. భిన్నత్వము భ్రాంతి కల్పితము. నేను వేరు, వారు వేరు, ఇది ఉన్నది, ఇది లేదు, ఇది మంచిది, చెడ్డది, ఈ విధమైనటువంటి ఈ పురుషుడు, స్త్రీ, ఈ మతము, ఆ మతము, రకరకములైన ఈ డిఫరెన్సెస్ అన్ని కూడా భ్రాంతి కల్పితము. ఇది ఏ మాయా, అవిద్య, మిథ్య. జగత్ అనుభవము ఎందువల్ల వస్తుంది? పూర్వ వాసనాల వలన జగద్దీవసముగా అనుభవం అవుతుంది. వాసనా శూన్యమవుతే జగత్ మిథ్యగా, భ్రాంతిగా, భిన్నత్వంగా అనుభవంలో ఉండదు. జగత్ ఎక్కడ వివర్తం అవుతుంది? బ్రహ్మము నుంచి వివర్తం అవుతుంది. బ్రహ్మము లేని జగత్తుకు ఉనికి ఉండదు. బ్రహ్మము ఉనికి, జగత్తు ఉన్నాలేపైనా బ్రహ్మం అక్కడనే ఉంది. ఎప్పుడైతే జ్ఞానం ఉదయిస్తే అప్పుడు ఆవరణ పోతుంది. ఎప్పుడు ఆవరణ లేదో అప్పుడు విక్షేపం ఉండదు. విక్షేపం లేకపోతే రజ్జు సర్ప భ్రాంతి లాగా ఈ బ్రహ్మ జగత్ అనేటటువంటి భ్రాంతి పోతుంది, ఈ మాయ పోతుంది. ఇవన్నీ కూడా ఈ రజ్జు సర్ప భ్రాంతి అవి కూడా దేశకాల వస్తు పరిచ్ఛేదాలు. బ్రహ్మము దేశకాల వస్తు అపరిచ్ఛిన్నం. దీని ప్రాక్టికల్ యూటిలిటీ ఆఫ్ వివర్త అండ్ పరిణామ వి విల్ సీ లేటర్. కొంచెం చెప్పాను, ఇంకా మిగతా చెప్పుకుందాం. పరిణామవాదము, వివర్తవాదము. పరిణామము కాదా? బ్రహ్మము దగ్గర నుంచి సృష్టి వరకు పరిణామము కాదు, వివర్తమే. మళ్ళీ బ్రహ్మకు ఫోల్డ్ అయిపోతుంది. అది కూడా మనం ఇక్కడ తిరోధానం అని ఉంటుంది, దాంట్లో చూద్దాం. ఎడం పక్క చూస్తే మనము
ఏమేమి విషయాలు చూస్తున్నామో తెలుస్తుంది. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా మాయా అన్నారు. ఏకం అద్వితీయం చిత్ సత్ ఆనందం ద అబ్సల్యూట్ రియాలిటీ. వై ది జగత్ ఇస్ నాట్ అబ్సల్యూట్ రియాలిటీ? బికాజ్ ఇట్ ఇస్ అనేకము సజాతీయ విజాతీయ స్వగత భేదములు ఉన్నది. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏమిటి? మాయ దీనికి చెందినటువంటిదా, దీనికి చెందినటువంటిదా, లేకపోతే రెండిటి మిక్స్చరా అని అడుగుతున్నారు. సత్తు అవుతే ఈ క్వాలిటీ ఇటుపక్క క్వాలిటీస్ ఉండాలి, అసత్తు అవుతే ఈ పక్క క్వాలిటీస్ ఉండాలి. ఇదా అదా అనేటటువంటి క్వశ్చన్ ఇక్కడ. ఏకం అద్వితీయం సత్తు చిత్తు ఆనందము, అనేకం సజాతీయ విజాతీయ స్వగత భేదములు. అపరోక్షము శబ్ద ప్రమాణం చేతనే తెలుస్తుంది పరబ్రహ్మం. ఇది ప్రత్యక్షము పరోక్షము ప్రమాణ గోచరము. 6 రకాల ప్రమాణాలు, ఇంకా 9 కూడా చెప్తారు వేదాంతంలో. ఒక్కొక్క దర్శనంలో కొన్ని ప్రమాణాలను వాళ్ళు అంగీకరిస్తారు. మనమైతే 4 ప్రమాణాలు ముఖ్యంగా 6 వరకు కూడా అంగీకరిస్తాము వేదాంతాన్ని. ప్రత్యక్షము, అనుమానము, ఉపలబ్ధి, అర్థాపత్తి, అనుపపత్తి, ఇలా ఇవన్నీ కూడా ప్రమాణాలు. ఇంకొకసారి మనం చూసాం కూడా ప్రమాణాల గురించి, ఆ క్లాస్ వచ్చినప్పుడు అవి చెప్పుకుందాం. అలాగే పరబ్రహ్మం అనేది నిత్యము అంటే ఇటర్నల్ అంటే ఏంటి? ఎవర్ ప్రజెంట్, దేర్ ఇస్ నో పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఫర్ దట్. అవ్యయము, నాట్ ఏ విధమైనటువంటి మార్పు లేనిది. అప్రమేయము, ఏ విధమైన పరిమితులకు లోబడినది. దానికి ఆపోజిట్ అనిత్యము, వ్యయము, పరిమితము. అది ప్రజ్ఞాన ఘన ఏకరసము నిరంజనము. ఇది జడము. చైతన్యం ఉంటేనే ఈ జగత్తులో అక్కడ మనకి కనిపిస్తుంది. చైతన్యంతో మిక్స్ అయి ఉన్నప్పుడే మనం జగత్తుగా మనం దర్శిస్తున్నాము. సాధారణముగా ప్రకృతి వరకు అది జడమైనది. ఇక్కడ ప్రకృతి అంటే నేను శ్రీరమణమూర్తి గారితో కలిసి రాయగడ వెళ్ళానండి, అక్కడ కొండల్లోకి వెళ్ళామండి, అక్కడ చాలా మంచి సీనరీ ఉందండి, అక్కడేమో జలపాతం ఉందండి, భోజనాలు చేసామండి. ఆ ప్రకృతి కాదు మనం మాట్లాడుతున్నది. నేచర్ అనే అర్థంలో ఇక్కడ మాట్లాడుతున్నది. నేచర్ కూడా ప్రకృతిలో ఒక భాగమే. అయితే ఇక్కడ ప్రకృతి అంటే మాయ అనే పదంతో మాట్లాడుతున్నాం. వేదాంత ప్రకృతి వేరు, మామూలు సాధారణ లౌకికమైన వ్యావహారికమైన ప్రకృతి అనే మాట వేరు. ఆది మధ్య అంత నామ రూపరహితం అంటే ఓమాక్ట్ కాదు. ముందు చేసాం ఇది కేనోపనిషత్తు. నాన్ ఓమాక్ట్, దిస్ ఈజ్ ఓమాక్ట్. అంటే ఇట్ ఇస్ అన్ ఆబ్జెక్ట్, ఇట్ ఇస్ మెటీరియల్, ఇట్ హెస్ గాట్ అట్రిబ్యూట్స్, ఇట్ హెస్ గాట్ చేంజెస్ అండ్ ఇట్ ఈస్ టెంపరరీ. ఇదే మనం చూసుకున్నాం. దేశకాల వస్తు పరిచ్ఛేదరహితమైనటువంటి సత్తు పరబ్రహ్మము మాయ అటువంటిదా, లేక దేశకాల వస్తు పరిచ్ఛిన్నమైన పరిమితమైనటువంటి జగత్తు వంటిదా అని ఒక సందేహం. ఎందుకు ఆ సందేహం వచ్చింది? అది పరబ్రహ్మమునకు ఇటు సృష్టికి జగత్తుకి మధ్యలో ఉండబట్టి దీని క్వాలిటీస్ అటున్నాయా ఇటున్నాయా అనేటటువంటి ఒక డిస్కషన్. అతీంద్రియము, అగ్రాహ్యము, నిర్గుణము. ఇది కేనోపనిషత్తులో చక్కగా నేర్చుకున్న తత్ర వాగ్గచ్చతి నా మనోగచ్చతి నేర్పించారు కదా. అది ఇది ఇంద్రియ గోచరము. ఈ మౌస్ ఇంద్రియ గోచరము, ఈ బాటిల్ ఆఫ్ వాటర్ ఇంద్రియ గోచరము, గుణములతో కలిగి ఉన్నది. అది నిర్గుణము. సూక్ష్మాతి సూక్ష్మము నుంచి మిగుల గరిష్టమైనటువంటి మ్యాక్రోకాసం, మైక్రోకాసం, మ్యాక్రోకాసం, ఎవ్రీథింగ్ ఈజ్ దట్ పరబ్రహ్మ. ఇక్కడ ఇది స్థూలముగా ఉండొచ్చు, లేదా సూక్ష్మముగా ఉండొచ్చు, ఒక పరిమాణంలో ఉంటుంది అంటూ చెప్పారు. ఇవి జగన్మిథ్య బ్రహ్మసత్యం అనే దానికి ఒక ఒక టేబుల్లా చూసుకుని వ్యత్యాసాలు చెప్పడం. ఈ టేబుల్ను ఉపయోగించి లాస్ట్లో ఉపసంహారం చేసినప్పుడు మాయకు ఈ పక్క క్వాలిటీస్ ఉన్నాయా, ఈ పక్క క్వాలిటీస్ ఉన్నాయా మనము డిస్కస్ చేసి మాయ సత అసత ఉభయమా కాదా అన్నది నిర్ణయించాలి. గురువుగారు ఎందుకు అలా చెప్పారు మనము అర్థం చేసుకోవాలి. అది కాదని ఆయన చెప్పేశారు, మనం అర్థం చేసుకోవాలి. సత్తు కాదు అసత్తు కాదు ఉభయము కాదని ఆన్సర్ ఇచ్చేశారు. ఆ ఆన్సర్ని మనం డెరైవ్ చేయాలి. లెక్కని డెరైవ్ చేయడమే మన పని. ఇక కార్యకారణ సంబంధాన్ని నిన్న చూశాము. ఉపాదాన కారణము, నిమిత్త కారణము అంటూ మనము చాలా కారణాలను, సహకారి కారణములతో పాటు ప్రతికూల కారణములు కూడా ఉంటాయి. అంటే ఒక కార్యం ఏర్పడాలంటే సహకారి కారణం ఉండేలాగో ప్రతికూల కారణములు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయదారుడు ఉపాదానము క్షేత్రము, బీజము నిమిత్తము, సహకారి కారణము
వర్షము, వేడి, భూమిలో ఉన్న పురుగు అని. దీనికి ఆపోజిట్ కారణాలు ఏమిటి? పురుగు పట్టడము, లేకపోతే సరిగా టైంకి వానలు పడకపోవడము, ఎక్కువగా గాలి తుఫాన్ వచ్చి కొట్టుకుపోవడము, ఇలాంటివన్నీ కూడా అక్కడ మనకు ఇది నెగటివ్ ఫోర్సెస్ గా పనిచేస్తాయి. కార్యకారణ సంబంధంలో ఉపాదాన కారణము, నిమిత్త కారణము, సహకారి కారణము అండ్ ప్రతికూల కారణములు. అంచేత ఏదైనా ఒక అబ్బాయికి ఐఐటి సీట్ వచ్చేస్తుంటే సూపర్ గా చదివేశాడు కాదు, వాడు ఒక ఉపాదానము మాత్రమే. నిమిత్తము వారి టీచర్స్, పుస్తకాలు, ట్యూషన్స్, సహకారి కారణములు. వారికి కూడా పరీక్ష రాసిన వాళ్ళు కొంతమంది బాగా రాయకపోతే వీడు రిలేటివ్ గా బాగా రాస్తే మీదకి వచ్చాడు. సో ఈ విధముగా కార్యకారణ సంబంధాన్ని మనము ప్రాక్టికల్ గా ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం. ఇంకా దీని ఉపయోగం ఏమిటి అంటే ఒక్కొక్క లక్షణాన్ని చూసి, హలో మ్యూట్ చేయండి సార్ కొంచెం, ఒక్కొక్క లక్షణాన్ని చూసి వాటి తాలూకా కార్యాన్ని మనం ఊహిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇగో ఈ లక్షణములు ఉన్నవి, స్మెల్ పోయింది, దగ్గొస్తోంది, గొంతు నొప్పి ఉంది, ఇవి ఏమిటి? కారణములు, ఎఫెక్ట్స్. ఈ ఎఫెక్ట్స్ చూసి ఇది కరోనా వైరస్ డిసీజ్ అవ్వచ్చు అంటూ కార్యాన్ని మనం ఊహిస్తున్నాం. ఒక ఈసీజీ చూస్తారు, ఒక ఎక్స్రే చూస్తారు, స్కాన్ చూస్తారు, వాటి తాలూకా ఉన్న రిపోర్ట్లు, ఎఫెక్ట్లు. ఈ ఎఫెక్ట్లు చూసి ఇది పలానా కారణం వలన ఇక్కడ టీబీ అయి ఉండవచ్చు, లేదా ఇది హార్ట్ అటాక్ అయి ఉండవచ్చు అనే కారణాన్ని మనము ఊహిస్తాం, కార్యాన్ని ఊహిస్తాం. కారణమును చూచి కార్యమును మనము ఇన్ఫర్ చేస్తాం. దీనినే అనుమాన ప్రమాణము. చాలా యూస్ఫుల్ అన్నమాట. ప్రపంచంలో కారణమునే మనం చూస్తాం మోస్ట్లీ. ఆ కారణం అంటే ఎఫెక్ట్ అన్నమాట. కారణం అంటే నీ వల్లే నేను ఎలా అయిపోయాను కారణం, అది కాదు కారణం. కారణం అంటే ఎఫెక్ట్. ఆ కారణం అనేటటువంటి ఎఫెక్ట్ ని చూసి కార్యాన్ని మనము ఊహిస్తాం, అనుమానంతో తెలుసుకుంటాం, ఇన్ఫరెన్స్. అప్పుడు దానికోసం ఇన్వెస్టిగేట్ చేస్తాం, కన్ఫర్మ్ చేసుకుంటాం. అది ఇవి కార్యకారణ సంబంధానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనవి. దీని ప్రాక్టికల్ యూటిలిటీ కూడా ఆఖరి అంశంలో మరొక లిస్టుగా కూడా చూపిస్తాను. నిన్న నేర్చుకున్నాము, ఈ ప్రపంచము బాగా మడిచిపెట్టి మన ఇండియాలో చీరలు తయారు చేసి అగ్గిపెట్టెలో పెట్టే అంత పల్చటి చీరలు చేసేవారట. ఈ ప్రపంచం కూడా అలా ఓ అగ్గిపెట్టెలో పెట్టినట్టుగా భగవంతుడు పెట్టాడు ఆయన. ఆ ప్రపంచాన్ని, ఆ పటాన్ని ఓపెన్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి డిజైన్స్, బోర్డరు, పైటంచు, బుటాలు, కల్నేత అన్నీ కనబడ్డాయి. మాకు ఆ చీర నచ్చలేదు ఏంటంటే చేసి మళ్ళీ కొట్టువాడు లోపల పెట్టేసుకుంటాడు. నీడ నుండి చీరలమే నేత బేహారి అంటూ మనం నేర్చుకున్నాం. మడత పెట్టిన వస్త్రంబు మాదిరిగని ప్రళయకాలంబునందు కన్పడకయుండు అట్టిదియ కనిపించు సృష్టి అంతరమున మడత విప్పిన వస్త్రంబు మాదిరిగనే. బ్యూటిఫుల్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ద కార్యకారణ సంబంధ. భావేచ ఉపలబ్ధే. భావము వలన అంటే కారణము వలన కార్యాన్ని మనము ఊహించవచ్చు. ఇప్పుడు మాట్లాడుకున్న మాటే, కారణము లేక కార్యంబు కలుగబోదు, కాన కార్యంబు కలుగుచో కారణంబు కలిగి ఉన్నట్టు తెలుసుకోవలయు మనము. వరుసగా 4-5 రోజులుగా జ్వరం వస్తున్నది అంటే ఎఫెక్ట్ చూపిస్తున్నది. కాబట్టి లోపల ఏదైనా క్రిమి చేరి ఉండవచ్చు, ఏదైనా కారణము ఉండవచ్చు అని మనము ఊహించాలి. కార్యంబు ప్రత్యక్షమై కానుపించు అప్పుడే కారణం ఊహింపనగును. నాకెందుకు వస్తుంది కరోనా, మా వంశంలోనే లేదు అంటూ ఇంట్లో 4 రోజులు కూర్చోకూడదు. జ్వరం వచ్చిన మరుక్షణమే టెస్ట్కి వెళ్ళాలి. కారణం ఉండగానే కార్యాన్ని వెతకాలి. కాన కార్యకారణ విషయమే జంబు లేదు, అగ్ని కల చోటనే ధూమమావహిల్లు అవతరించదు ధూమము అగ్ని లేక. స్టాండర్డ్ ఎగ్జాంపుల్. ధూమము, అగ్ని అనేది కార్యకారణాలకి మనకి అనుమాన ప్రమాణానికి వేదాంతంలో వాడేవి. ఇప్పుడు ఎన్నో లౌకికమైన ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్పాను, అవి కూడా మనం ఉంచుకోవచ్చు. కుండ మట్టి ఉన్నప్పుడే ఉండగలుగు, కుండగలుగదు మట్టిలే కుండు నెడల. అలాగే ఒక నగ, ఈ నగ ఎలా తయారు? బంగారం ఉంటేనే నగ తయారవుతుంది, బంగారం లేకపోతే అది బంగారపు నగ అవ్వదు, గిల్టు నగ ఏదో అవుతుంది. పడుగు పేకలుగానే బడిన నూలు పోగులే లేక పటమెట్లు పుట్టగలదు. ఇవన్నీ కార్యకారణ సంబంధాన్ని చెప్తున్నటువంటి మాటలు.
కారణము బ్రహ్మమునకు కార్యమైనట్టి జగతి వేరుగలేదు బ్రహ్మముగాక. ఈ పద్యాలు గుండు శ్రీనివాస నరసింహమూర్తి గారు అనే ఆయన శంకర భాష్యాన్ని అనుసరించి రాసినటువంటి పద్యాలు. ముందు కూడా పుస్తకం చూపించాను. ఓకే, నౌ విల్ గో ఫర్దర్. కార్యకారణాలు అయ్యే షడ్దర్శనాలు అంటే నిన్నటి కథ ఇంతవరకు ఒక్కసారి పునశ్చరణ చేసుకున్నాము. ఈ షడ్దర్శనాలు అంటే ఏమిటో మనం ఒకసారి చూసుకుందాం. నాస్తికవాదములు అని ఉన్నాయి కొన్ని. అంటే నాస్తికం అనగానే భగవంతుడు లేడు అంట, అది కాదు అర్థం. నాస్తికవాదములు అంటే వేదములను ప్రమాణముగా స్వీకరించరు, అంటే వేద ప్రమాణం ప్రకారంగా వాళ్ళు ఆలోచించరు. చార్వాకులు, ఆజీవికలు, భర్తృ ప్రపంచవాదులు, బౌద్ధులు, జైనులు, వీళ్ళకి వేదము ప్రమాణము కాదు. భర్తృ ప్రపంచం వారు కొంతవరకు వేదం అంటారు, కానీ వాళ్ళ కర్మవాదులు మోస్ట్లీ, కానీ వాళ్ళకి పూర్తిగా వేదము పూర్తి ప్రమాణము కాదు. ఇటువంటి వాటిని నాస్తికవాదములు అంటారు. ఏమిటేమిటి? చార్వాకము, ఆజీవికము, భర్తృ ప్రపంచము, బౌద్ధము, జైనము. బౌద్ధమే శూన్యం అంటారు వాళ్ళు. దేని నుంచి వచ్చింది? శూన్యంలో వచ్చింది. ఏమవుతుంది? శూన్యం అవుతుంది అంటారు. ఆ వాదము వేదాంతము అంగీకరించారు. అయితే ఇవెందుకండి మనకి? వేటినైతే భగవత్పాదుల వారు ఖండిస్తూ వచ్చారో ఈ ఉపనిషత్తులలో వాటి పేర్లు ఇక్కడ వ్రాయబడి ఉన్నవి. అయితే మనకి ఇప్పుడు కావాల్సింది ఏమిటండి? ఆస్తికవాదములు, అంటే షడ్దర్శనములు అంటారు వీటిని. అస్థి అంటే ఉన్నది, నాస్తి లేదు. అస్థి నాస్తిల మధ్యనే యుద్ధాలు. ఏమిటి ఉన్నది? భగవంతుడు కాదు. ఇక్కడ ఆస్తిక అంటే భగవంతుడు ఉన్నాడా లేడా అనే క్వశ్చన్ కాదు. ఇక్కడ ఏమిటంటే వేద ప్రమాణాన్ని అంగీకరించిన వాళ్ళు. ఎవరండి వీరు? వైశేషికము. కాణాదులు అనే ఆయన మహర్షి, ఆయన తయారు చేసినటువంటి ఫిలాసఫీ. న్యాయ లేక తర్క అంటాం. ఈ తర్కము గౌతముని కుమారుడు గౌతముడు అనే ఆయన తయారు చేశారు. గౌతముడు అని కూడా ఉండవచ్చు కొన్ని చోట్ల. యోగ లేక పతంజలి గారి యోగ సూత్రము. యోగం అంటే ఇప్పుడు మనం ఏదో కాళ్ళు కదపడం, ముక్కు మీద చేయడం, లేదంటే క్రియాయోగం, అవి కాదు యోగము. పతంజలి గారు చాలా క్లాసికల్ గా రాసినటువంటి యోగ ఫిలాసఫీ. సాంఖ్య అంటే మనం నేర్చుకుంటున్నాం మన గురువు గారి దగ్గర. కర్దమ్మ ప్రజాపతికి, దేవహూతికి కపిలనారాయణుడు పుడుతున్నాడని ఆ కపిలనారాయణుడు ఇచ్చినటువంటిదే సాంఖ్యము. కపిల ముని అంటారు, కపిలనారాయణుడు ఆయన చెప్పిన సాంఖ్య ఫిలాసఫీ. మీమాంస అంటే పూర్వ మీమాంసనే సాధారణంగా మీమాంస అంటారు. ఉత్తర మీమాంస లేక వేదాంతాన్ని శరీర మీమాంస అంటారు. అందుకే మనం చూడండి, శాస్త్రం శరీర మీమాంస అంటూ చదువుకుంటున్నాం. అంటే శాస్త్రం ఏంటి? శరీర మీమాంసే నాకు శాస్త్రము కావాలి ఎప్పుడు అని అడుగుతున్నాం కదా. ఆ శరీర మీమాంస అంటే ఉత్తర మీమాంస. పూర్వమీమాంస అంటే కర్మకాండకు సంబంధించినది. జైమిని మహాముని వేదవ్యాసుల వారి శిష్యులు వ్రాసినటువంటిది పూర్వమీమాంస. తరువాత ఉత్తర మీమాంస లేక వేదాంతము బాదరాయణ మహర్షి వేదవ్యాసులు రాసినటువంటి. ఎన్నున్నాయండి ఇప్పుడు? 6 దర్శనములు. షట్ అంటే 6. షట్ దర్శనములు ఏమిటి? వైశేషికము, కాణాదులు, న్యాయము. న్యాయం అంటే ఏదో జ్యూరిస్ప్రుడెన్స్ లేకపోతే బిఎల్లో చెప్తారు, అదని కాదు. న్యాయము అంటే ఒక తర్కం అన్నమాట. అది కూడా ఒక ఫిలాసఫీ అన్నమాట. గౌతమ ఋషిది. యోగము పతంజలి, సాంఖ్య కపిలము, మీమాంస పూర్వ మీమాంస కర్మ సంబంధమైన వేద భాగము జైమిని, వేద అంతము ఉపనిషత్తులు, ఉత్తర మీమాంస శరీర మీమాంస. దీనినే జ్ఞాపకం పెట్టుకోండి. శరీర మీమాంస అంటే ఇదేమిటండి? శరీరం అంటే వేదాంతం అంటున్నారు. మరి వేదాంతమే శరీరము కదా. శరీరము ఏ ఆత్మ కాదని తెలుసుకోవడమే వేదాంతం. చేత దాన్ని శరీర మీమాంస అంటారు. ఓకే, సరే. వీళ్ళ గురించి కొంచెం తెలుసుకుందాం. ఎందుకంటే వీటిని అధ్యయనం చేయడానికి ఒక 3 సంవత్సరాలు పడుతుంది ఈ 6 తెలుసుకోవాలంటే అని గురువుగారు చెప్పారు. ఈ 3 సంవత్సరాల కాలం కూర్చుని వీటి అధ్యయనం మనం చేయటం లేదు. మనం ఏం చేస్తాము? సూక్ష్మంగా అవి ఏమిటో తెలుసుకోలేకపోయినా స్థూలంగా అవి ఏమిటో మనము కొంచెం క్విక్ లుక్ ఇస్తాం వాటికి. వైశేషికము, కాణాదుడు నిరీశ్వరవాదము, వాళ్ళకు ఈశ్వరుడు లేడు. న్యాయము గౌతమ మహర్షి, తర్కము పతంజలి, సాంఖ్యము కపిలము. కపిలములో డ్యూయలిస్ట్ అన్నమాట వీళ్ళు. అంటే ఏమిటి?
ప్రకృతి పురుషుడు వేరు వేరు, ఎప్పుడు రెండు సెపరేట్, కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద అద్వైత. మీమాంస అనేది మళ్ళీ ఇందాక ఏం చేసాము, మీమాంస అంటే జైమిని అన్నాం. ఆయనకి ఇద్దరు శిష్యులు ఉన్నారు, ఒక శిష్యుడు కుమారుల భట్టు గారు, ఇంకొక శిష్యుడు ప్రభాకరుడు. కుమారుల భట్టు గారి ఫాలోవర్స్ భాట్టులు అంటారు, ప్రభాకరు తాలూకా ఫాలోవర్స్ ప్రాభాకరులు. అంటే వీళ్ళకి వాళ్ళకి డిఫరెన్స్ ఉంది. బేసిక్ గా ఏంటంటే కుమారుల భట్టు అనేటటువంటి వాళ్ళు, ఆయన ఏంటంటే ఒక వాక్యం ఉన్నదంటే ఒక్కొక్క పదమునకు వేరు వేరు అర్థం ఉన్నది అంటారు. ఈ ప్రభాకరులో పదములకు అర్థము లేదు, ఒక వాక్యంలో ఉంటేనే వాటికి అర్థం. ఈ విధమైన లింగ్విస్టిక్ డిఫరెన్సెస్, ఫిలసాఫికల్ డిఫరెన్సెస్ కూడా ఎన్నో ఉన్నాయి. ఈ వేదాంతము బాదరాయణ మహర్షి, దాని నుంచి 3 ఆచార్యులు ఉదయించారు. అదే మనకి చెప్పారు కదా, ఆకాశాన పొయ్యే కాకి మూక చూసి కేక వేసే మూక 3 విధములాయేరా. ఏమిటి? అద్వైతము, ద్వైతము అండ్ విశిష్టాద్వైతం మెయిన్ గా. తర్వాత ఇంకా ఉన్నాయి, ఇంకా కాంబినేషన్స్ ఇవి అవి కూడా ఉన్నాయి. సో వైశేషికము లేక కాణాదులు నిరీశ్వరవాదం, ఈశ్వరుడు లేడు. పీలుపాకవాదం ఏమిటండి? పీలుపాక ఏదో మామిడి పండు పీల్చున్నట్టు అలా కాదు. పీలుపాకం అంటే ఒక్కొక్క అణువు కూడా మారి సృష్టి ఏర్పడుతుంది. అంటే దేర్ ఈజ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఎట్ ది అటామిక్ లెవెల్ ఆర్ ఎట్ ద మాలిక్యులర్ లెవెల్. అణువుల రూపంలో, పరమాణువుల రూపంలో మార్పు వస్తే సృష్టి ఏర్పడుతుంది అని చెప్పేది పీలుపాకవాదం. పిఠర పాకవాదం అంటే, పిఠరం అంటే ఒక పాట్, కుండ తీసుకుంటారు. ఈ కుండ మీద ఏమో రకరకములైన నగిషీలు, చిత్రాలు అవేంటంటే అచ్చులు వేస్తారన్నమాట. ఈ అచ్చులు మట్టిగా ఉన్నప్పుడు ముట్టుకుంటే ఆ అచ్చులు జరిగిపోతాయి, జరిగిపోయి ఆ డిజైన్ కనపడదు. నన్ను ఏం చేస్తారు, ఆ డిజైన్తో పాటు అలా పట్టుకెళ్ళి ఆవన్లో కాల్చుతారు. పిఠర పాకము అంటే కాల్చడం, వండడం. ఆ పిఠర పాకం చేసినప్పుడు ఆ కొండ ఏమో గట్టిపడిపోయి అలా వేసిన ముద్రలు, ఆ డిజైన్లు అవన్నీ ఆ రంగులతో పాటుగా అలా ఉండిపోతాయి. అంటే అణువుల్లో మార్పు లేదు, కొండ కొండలాగానే ఉంది. కానీ అవి ఏవైతే ఈ విధముగా చాలా ఫ్రజైల్గా ఉన్నాయో అవన్నీ తరువాత అణువు మారకుండా ఆ వస్తువు కొంచెం మార్పు చెందడం వలన ఇది వస్తుంది. మనం ఈ 2 మార్పుల్ని అంగీకరించము వేదాంతంలో. ఇది పిఠరపాకవాదం. ఇంకా యోగము లేక పతంజలి దీంట్లో పురుషుడు వేరు, ఈశ్వరుడు వేరు. దెర్ ఈజ్ ఎ పురుష, దెర్ ఈజ్ ఎ ఈశ్వర అండ్ దెర్ ఈజ్ దిస్ వన్. ఇట్స్ వెరీ క్లోజ్ టు ద సాంఖ్య ఫిలాసఫీ. యోగమునకు సాంఖ్యమునకు దగ్గర సంబంధం. సాంఖ్యంలో 24 తత్వాలు చెప్తారు. ఏమిటి 24 తత్వాలు? పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచభూతములు, పంచ తన్మాత్రలు. వాటి వలన శబ్దాది ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే 5 4 20, ఇంకా 4 ఉండిపోయి మనోబుద్ధి అహంకార చిత్తాలు, ఇవి కలిపితే 24. దీనికి ఈశ్వరుడు లేడు అంటే 24, కొంతమంది ఉన్నాడు అంటారు. ఉంటే స ఈశ్వర సాంఖ్యము లేక సేశ్వర సాంఖ్యము. సేశ్వర అంటే ఈశ్వరునితో కూడిన, స ఈశ్వర సాంఖ్యము. దానిని 25వ తత్వంగా చెప్పుకుంటారు. ఈశ్వర అసిద్ధే, ఈశ్వరుడు లేడు అంటే 24 తత్వాలే వాడకు ఉంటాయి. సో ఈ తత్వాల్లోనే వాళ్ళ కౌంట్స్ అనమాట. వాళ్ళన్ని ఇవి 5, ఇవి 5, ఇవి 5 సంఖ్య అంటే దే ఎన్యూమరేషన్ is the type in which they look at the world. They go by the enumerative philosophy. అంచేత సాంఖ్యము అనబడుతుంది. ఇంకా మీమాంసలోకి వస్తే కుమారుల భట్టు గారి ఫాలోవర్స్ని భాట్టులు అంటారు. అన్యదా ఖ్యాతివాదము. ప్రభాకరులది ఆఖ్యాతివాదము. ఆఖ్యాతి అంటే చెప్పడం, అన్యదా ఖ్యాతి అంటే వేరే విధంగా చెప్పడం. 2 జస్ట్ బ్రాంచెస్ ఆఫ్ ద జైమిని మహర్షి చెప్పిన దానికి 2 శిష్యులు, 2 వేరువేరుగా చెప్పుకున్నారు. ఆఖ్యాతివాదంలో కర్మకాండ రెండిట్లోనూ ఉంటుంది, మీద దాంట్లో ఇందులో కూడా. ఇక వేదాంతంలో మళ్ళీ 30 కదా, అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతము. ఇంకా సృష్టి అదృష్టము, నానాత్వము. సృష్టి ఎలా వస్తుందండి? అదృష్టం వల్ల సృష్టి ఏర్పడిందండి. ఎవరు పరమాత్మ లేడు, ఈశ్వరుడు లేడు, అది సృష్టించడం లేదు, మాయ లేదు, అక్కడి నుంచి రావడం లేదు. అదృష్టవశాత్తు సృష్టి ఏర్పడింది. ఈ నానాత్వమే నిజము, అదే సృష్టి అంటారు వాడు.
ద్రవ్యాల వలన ఏర్పడిందండి. ఇవన్నీ వేరువేరు ద్రవ్యాలండి. ఈ ద్రవ్యాలు ఇటు అటు కలవడం వలన పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్, వాటి తాలూకా కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, లేకపోతే వాటి తాలూకా డిరైవ్డ్ సాల్ట్స్, ఆ ఎలిమెంట్స్ నుంచి వచ్చినటువంటి వేరువేరు సాల్ట్స్, సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, ఏదో ఫాస్ఫేట్, ఇవన్నీ కలవడం వలన వచ్చినటువంటిది సృష్టి. ఆత్మలు ఉంటాయి వాళ్ళకి, జీవాత్మ, పరమాత్మ, ఈ ఆత్మ, ఆత్మ, ప్లూరాలిటీ. యోగంలో ప్రపంచము నిత్యము, అది నిత్య సత్యము. అది వేరే సాంఖ్యంలో జగత్ సత్యము, ప్రకృతి నుంచే సృష్టి ఏర్పడుతుంది. ప్రకృతిలో ఏమేమి ఉన్నాయి? 24 తత్వాలు ఉన్నాయి. ఈ తత్వాల నుంచే సృష్టి ఏర్పడుతుంది. భాట్టులు పూర్వమీమాంస, కర్మవాదులు కర్మకాండ వేరే చెప్పబడినది. ప్రాభాకరులు ఆఖ్యాతి అంటే చెప్పబడినది, దానికి వేరేగా చెప్పబడినది అన్యథాఖ్యాతివాదం. ఇక మన ఇక్కడికి వచ్చే వేదాంతంలోకి వచ్చే అనుకోండి, కార్యము వివర్తము, కారణము నుంచి కార్యము వివర్తమైనది. అదే నిన్న నుంచి మనం ఒత్తుకుంటున్నాం. ఈ కారణం అనేది పరబ్రహ్మమని, ఆ పరబ్రహ్మం పక్కన శక్తి మాయ ఉందని, ఈ మాయ అనేటువంటిది పరబ్రహ్మ రూపాన్ని ఇక్కడ వివర్తము చేసి ఒక మిర్రర్లోంచి వచ్చినటువంటి రిఫ్లెక్షన్ గా ఇక్కడ ఉంటుంది. కారణము నుంచి కార్యము వివర్తమవుతుంది అంటూ తెలుసుకుందాం. ఎందుకంటే ఇవన్నీ మనం చదవడం ఇప్పుడు. అంటే గురుగారు అన్నది సత్తా అసత్తా అంటున్నారు కదా, అంటే వాళ్ళు చూడండి, అసద్వాదులు అంటే ఎవరు? వీరు. సద్వాదులు అంటే ఎవరు? వీరు. మన గురుగారు ఏం చెప్పారు? మాయ వరకు ఇవన్నీ కూడా సత్తు కాదు, అసత్తు కాదు, రెండు కాదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఒక స్థూలమైనటువంటి వెరీ క్విక్ బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ ద 6 darsanas, Shat darsanas, and the Purvamimamsa is again 2 types, Kumarila Bhattu and Prabhakara. దీనిని ఒకసారిలో అర్థమవుదు, మరొకసారి ఈ వీడియోని ఇలా ఈ స్లైడ్తో పాటు చూడండి. అంతకు మించి ఇప్పుడు సమయము కాదు, ఇప్పుడు అవసరము లేదు తెలుసుకోవడానికి. వాటి అవసరాలు వచ్చినప్పుడు వాటిని తెలుసుకుందాం. ఓకే, ఇక 3 సత్తలు ఉన్నాయి. సత్తా అంటే ఏమిటండి? సత్తు కదండి. సత్తు 3 ఎలా ఉంటాయండి? అద్వైతము కదండి, ఒకటే ఉంటుంది కదండి. కాదు, ఇక్కడ సత్ అంటే అబ్సల్యూట్ రియాలిటీ అని అర్థం. అబ్సల్యూట్ రియాలిటీ ఒక్కటే. అబ్సల్యూట్ రియాలిటీ కెనాట్ బి మెనీ అకార్డింగ్ టు అద్వైత. దెర్ ఇస్ ఓన్లీ వన్ అబ్సల్యూట్ రియాలిటీ. బట్ ద రిలేటివ్ రియాలిటీ కూడా కలుపుకుంటే ఇట్ కెన్ బి 3-fold, 3 రకములుగా ఉండవచ్చు. ఏమిటి ఆ రిలేటివ్ రియాలిటీస్? పారమార్థిక, వ్యావహారిక, ప్రాతిభాసిక. ఏమిటేమిటి? పారమార్థిక సత్తా, వ్యావహారిక సత్తా, ప్రాతిభాసిక సత్తా. శ్రీ శంకర భగవత్పాదులు వ్రాయనది ఏమీ లేదు. ఆ మాయ కోసం ఆ ప్రకరణ గ్రంథం వేరే రాశారు, మాయా వివరణము అంటూ. ఆ ప్రకరణ గ్రంథంలో నుంచి తీయబడినటువంటి పాసేజ్. నను జీవాత్మన కల్పితత్వాత్ కల్పితస్య చ అసత్యత్వాత్ కథం తస్య సత్య పరమాత్మ భేద ఇది చేత్. ఈ జీవాత్మ అనేవాడు కల్పించబడినవాడు కదా, నన్ను కానీ అవును అంటాం కదా, ఏం చెప్పినప్పుడు అలా అన్నమాట. అవును కానీ నువ్వు చెప్పింది అంటూ మొదట, నన్ను జీవాత్మన, ఈ జీవాత్మ కల్పితత్వాత్, కల్పితమైనప్పుడు, కల్పితస్య అసత్యత్వాత్, అసత్యము కదా, కథం తస్య సత్య పరమాత్మ భేద ఇది చేత్. సత్యమైన పరమాత్మతో ఈ కల్పితమైనటువంటి దీనికి అభేదం ఎలా ఉంటుంది? పరమాత్మ అభేద ఇది చేత్. మరి జీవుడు ఆత్మ ఒకటే, జీవుడిలో ఉన్న జీవాత్మ పరమాత్మ ఒకటే అంటున్నారు కదా. ఈ కల్పించినబడినటువంటి వాడు అని చెప్తున్నారు కదా, కల్పితం అసత్యము కదా, ఈ అసత్యము మరి సత్యంతో అభేదం ఎలా అవుతుంది అని అడిగాడు. అంటే 3 రకాలుగా ఉంటాయి బ్రదర్ అంటూ చెప్తున్నారు. పారమార్థిక, వ్యావహారిక, ప్రాతిభాసిక. పారమార్థిక, వ్యావహారిక, ప్రాతిభాసిక జీవ త్రివిధ, లేక జీవ త్రివిధ. సంధి చేస్తే విసర్గ పోతుంది. జీవ త్రివిధ ఏతే జీవ సుషుప్తి జాగ్రత్త స్వప్నాభిమానిన. ఈ జీవులు ఉన్నారే ముగ్గురును, పారమార్థిక, వ్యావహారిక, ప్రాతిభాసిక జీవులు, వాళ్ళు సుషుప్తి, జాగ్రత్త, స్వప్నములకు వరుసగా క్రమాలంకారం
యథా జలే తరంగ కల్పిత, జలము నుండి తరంగములు కల్పించబడినట్లు తరంగే చ ఫేన కల్పిత. ఫేన అంటే నురుగు, సర్ఫ్ అంటాం కదా పైన, ఆ నురుగు బుడగలుగా ఉంటుంది అది. తరంగే చ ఫేన కల్పిత తథా పారమార్థికే వ్యావహారిక, వ్యావహారికే ప్రాతిభాసికశ్చ కల్పిత. పారమార్థికమునందు వ్యవహారము, జలమునందు తరంగము వలె, తరంగమునందు నురుగు వలె ఈ తరంగంలో మళ్ళీ ఈ వ్యవహారికంలో ప్రాతిభాసికము కనిపిస్తుంది. యథా మాధుర్య ద్రవ శైత్యాన్ని 3 లక్షణములు. నీటికి మాధుర్యము, ద్రవరూపము, చల్లదనము. పరమార్థత జల నిష్టాన్యేవ తరంగే భాంతి. ఈ 3 ఎక్కడుంటాయి? మాధుర్యము తరంగములోనూ ఉంది, అలాగే ఫేనములోనూ ఉంది, అలాగే ద్రవరూపము, అలాగే ఆ చల్లదనము కూడా భాంతి. తద్వారా ఫేనే అపి భాంతి. తద్వత్ సచ్చిదానందా కూటస్థ పారమార్థిక నిష్ఠ సంతో వ్యావహారికే భాంతి. ఆ పారమార్థికమైనటువంటి సత్తా వ్యావహారికంలో ఉంటుంది. ద్వారా చ ప్రతిభాసికే అంటే వ్యావహారికము నుంచి ప్రాతిభాసికమునకు వెళుతుంది. అదే విధముగా ప్రాతిభాసిక జీవుడు వ్యావహారిక జీవుడిని విడిచి ఉండడు. ఇది సాంస్క్రిట్. సరే, ఇంత కష్టంగా సాంస్క్రిట్లో ఎందుకు, చక్కగా తెలుగులో చూసుకోవచ్చు. చూద్దాం. అయ్యా, జీవాత్మ కల్పితుడు కదా, ఈ కల్పితమైన వస్తువు ఎప్పుడు అసత్యమే కదా, అట్టి వాడైనటువంటి ఈ జీవాత్మ పరమాత్మ ఎలా అవుతుంది, వారెన్నిటికీ అభేదం ఎలా పసుకుతుంది అని అడిగాడు. అంటే భగవత్పాదులు చెప్తున్నారు, అనగా జీవుడు త్రైవిధ్య కల్పితుడు నాయనా. ఈ జీవునికి 3 పేర్లు గలవు. ఒకటి పారమార్థికుడు, రెండవది వ్యావహారికుడు, మూడవది ప్రాతిభాసికుడు అని 3 తెరగులు, 3 విధములు. ఈ 3 వరుసగా క్రమాలంకారం ప్రకారము సుషుప్తిలో పారమార్థికత, జాగ్రత్తలో వ్యావహారికత, స్వప్నములో ప్రాతిభాసిక జీవుడని చెప్పబడతాడు. నీటిలో తరంగాలు ఎలా కల్పితము, తరంగంలో నురుగు ఎట్లా కల్పితము, అట్లే పారమార్థిక జీవుని యందు వ్యావహారిక జీవుడు, వ్యావహారిక జీవుని యందు ప్రాతిభాసిక జీవుడు కల్పితుడు. మాధుర్య ద్రవ శైతాని తీయదనము, ద్రవరూపము, చల్లదనము నిజానికి నీటి యందే ఉన్నాయి, కానీ తరంగంలో కనిపించి దాని గుండా నురుగులో సంక్రమించినట్టులా ఆ సచ్చిదానంద పరబ్రహ్మము కూటస్థ ఆత్మయై ఉండి వ్యావహారిక జీవునిలోను వానిగుండా ప్రాతిభాసిక జీవునిలోను భాషించును. నురుగు తరంగము నుండి విడిచి వేరుగా ఉండలేదు, తరంగము జలమును విడిచి వేరుగా ఊహించలేదు. అంటే ప్రాతిభాసిక సత్తా వ్యవహారంలో ఉన్న విషయాలనే స్వప్నంలో ప్రతిభాసిస్తుంది. అంటే వ్యావహారిక సత్తా నుంచే ప్రాతిభాసిక సత్తా ఏర్పడింది. ఈ వ్యావహారిక సత్తా ఎక్కడి నుంచి వచ్చింది? సుషుప్తిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఒకటే ఉంది కదా సుషుప్తిలో, దాని తాలూకా జాగ్రత్త రూపమే వ్యావహారిక సత్తా. అదే విధముగా ఏ విధముగా తరంగము జలమును విడిచి ఉండదో, నురుగు తరంగమును విడిచి ఉండదో, ప్రాతిభాసిక జీవుడు వ్యావహారిక జీవుని విడిచి ఉండడు. ఏ స్టేట్మెంట్స్ ఇచ్చారండి, సూపర్. ఓకే, నన్ను జీవాత్మన కల్పితత్వాత్ కల్పితస్య చ అసత్యత్వాత్ కథం తస్య సత్య పరమాత్మ అభేద ఇతి చేత్ పారమార్థికో వ్యావహారిక ప్రాతిభాసికశ్చేతి జీవ త్రివిధ ఏతే జీవాః సుషుప్తి జాగ్రత్త స్వప్న అభిమానినః యథా జలే తరంగః కల్పితః తరంగే చ ఫేన కల్పితః తథా పారమార్థికే వ్యావహారికః వ్యావహారికే ప్రాతిభాసికశ్చ కల్పితః యథా మాధుర్య ద్రవ శైతాని పరమార్థత జల నిష్టాన్యేవ తరంగే భాంతి తద్వారా ఫేనే అపి భాంతి తద్వారా సచ్చిదానందా కూటస్థ పారమార్థిక నిష్ఠ సంతో వ్యావహారికే భాంతి ద్వారా చ ప్రాతిభాసికే అన్నారు. ఇంకా సింపుల్ గా చెప్పేయండి అన్నారనుకోండి. ఇప్పుడు చూడండి, అసత్ అంటే మనకు తెలుసు, ఫ్యాంటసీ, తుచ్చము, కల్పితము, దాని గురించి మనం పట్టించుకోము. అదేమిటది? అది కంప్లీట్లీ ఎక్కడికి వెళ్ళినా అబ్సల్యూట్ అన్ రియాలిటీ అనమాట, అబ్సల్యూట్ అభాస, దాని గురించి అక్కల.
ప్రాతిభాసిక సత్తా అంటే మాయ, వ్యావహారిక సత్తా ఇది కూడా మాయ, పారమార్థిక సత్తా పరమ. ఏమిటొచ్చాయి? అసత్తు, తుచ్చము, కల్పితం పక్కన పెడితే ప్రాతిభాసిక సత్తా, వ్యావహారిక సత్తా, పారమార్థిక సత్తా. ఇవి ఏ స్థానంలో ఉంటాయని చెప్పారు చూడండి, ఒక్కొక్కటి వస్తాయి. మరౌ సలిలం ఎండమావిలో నీరు, లేకపోతే ఆకాశహార్యం, కుందేటి కొమ్ము, వాటి గురించి పెద్ద డిస్కషన్ అక్కర్లా. ఫేనము అన్నారు భగవత్పాదుల ఎగ్జాంపుల్, నురుగు, ప్రాతిభాసిక సత్తా నురుగుతో పోల్చారు. స్వప్నంలో ఉంటుంది అని చెప్పారు. స్వప్నంలో ఏమిటి కనిపిస్తాయి? జాగ్రత్తలో ఏమి చూసామో వాటి తాలూకా వికృత రూపములు, విపరీత రూపములే స్వప్నంలో వస్తాయి. అంచేత తరంగము నుంచే ఫేనం వచ్చినట్లుగా వ్యవహారము నుంచే, జాగ్రత్త నుంచే స్వప్నం వస్తుంది. తరంగమునకు ఈక్వల్ వ్యవహారిక సత్తా జాగ్రత్త నుంచి వస్తుంది. పారమార్థిక సత్తా జలము నుంచి తరంగము, తరంగం నుంచి ఫేనము. అలాగే సుషుప్తి లేక సమాధి నుంచి జాగ్రత్త అవస్థ, మెలకువ నుంచి స్వప్నము, మళ్ళీ స్వప్నం నుంచి సుషుప్తి. ఇది సైకిల్. సో ఈ విధంగా రాసేసుకుంటే ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. అందుకని ఈ విధంగా పట్టుకోవచ్చు. మొదటిది ఏమిటి? భ్రాంతి, అవిద్య పూర్తిగా ఏమీ లేదు. వ్యావహారికముపై ఆధారపడి ఉంది ప్రాతిపాదిక సత్తా. వ్యావహారిక సత్తా పారమార్థికముపై ఆధారపడి ఉంది. స్వయం ప్రకాశమైన పరమాత్మ దేని మీద నిరాధారం, ఆధారపడలేదు. పారమార్థిక సత్తాకు ఆధారం అక్కరలే, అది స్వయం ప్రకాశం. వ్యావహారిక సత్తా పారమార్థిక సత్యమైనటువంటి పరమాత్మ మీద ఆధారపడి ఉంది. ఈ ప్రాతిభాసిక సత్తా స్వప్నంలో చూసేటటువంటి వస్తువులు లాగా వ్యావహారికం మీద ఈ ప్రాతిభాసిక సత్తా ఉన్నది అంటున్నారు. సరే, ఇంకొక క్లియర్గా ఇంకా తెలియాలి అంటే 3 సత్తలు: పారమార్థిక సత్తా, వ్యావహారిక సత్తా, ప్రాతిభాసిక సత్తా. పారమార్థిక సత్తా ఎక్కడ ఉంటుంది? పారమార్థిక సత్తా అది డీప్ స్లీప్ లో ఉంటుంది, లేక సమాధిలో ఉంటుంది. దానికి ఇంద్రియాలతో పని లేదు, మనసుతో పని అది లేదు. ఇంద్రియాలతో ఊహించేది కాదు, తెలుసుకునేది కాదు. నతత్ర వాగ్గచ్చతి నా మనోగచ్చతి. మనసు లేదు కదా, అంతే. మనసు కూడా అక్కడ ఏం పని చేయదు. పోనీ పంచభూతాలు ఏమైనా ఉండాలా ఇది తెలుసుకోవడానికి? అది విదితము కాదు, అవిదితము కాదు. ఇక్కడ విషయాలు ఉన్నాయా? లేవు. నామరూపములు ఉన్నాయా? నామరూపములతో గోచరమైన వస్తువు కాదు, నాన్ ఆబ్జెక్ట్. అది పారమార్థిక సత్తా. వ్యావహారిక సత్తా ఏమిటి? వ్యవహారంలో ఇంద్రియాలు ఉంటేనే మనం పట్టుకోగలం ఏదైనా వస్తుంది. మనసు కూడా ఉండాలి, ఒట్టి ఇంద్రియం ఉంటే పనికిరాదు. మనకు తెలుసు. ముందేమోనో ఇంద్రియం ఉంటుంది, ఇంద్రియం దగ్గర నుంచి మనసుకు వెళ్తుంది, మనసు నుంచి బుద్ధికి వెళుతుంది. ఆ బుద్ధి ఏమో చైతన్యం వలన ఈ బుద్ధి, మనసు, ఇంద్రియాలు ప్రకాశం అయ్యి ఇటుపక్క ఈ వస్తువు అక్కడ ఉన్నటువంటి గులాబీ పువ్వు చక్కగా మనకు తెలియవస్తుంది కదా. ఇంచేత మనం తెలుసుకున్నాము ఈ చైతన్యం అంటే ఏమిటో మనకి చెప్పారు. అదే ఏదండి? కేనేషితం ప్రేషితం మనః కేన ప్రాణః ప్రైతియుక్త కేనేషితం వాచమిమాం వదంతి చక్షుస్తోత్ర కౌ దేవో యునక్తి అంటే చెప్పారు. చక్షు ప్రాణానికి, ప్రాణము మనస్సుకి, మనస్సు అయినటువంటి ఆ చైతన్యం వలన జరుగుతున్నాయి. అంటే వ్యావహారిక సత్తాలో ఇంద్రియాలు ఉండాలి, మనసు ఉండాలి, ఏదైనా ఒక పంచభూత శక్తి ఉండాలి. రోజా పువ్వు చూడాలంటే ఏముండాలి? వెలుగు ఉండాలి. ఒక శబ్దము వినాలంటే ఏది ఉండాలి? రుచి చూడాలంటే ఏ భూతం ఉండాలి? అలా ఒక్కొక్క భూతము ఒక్కొక్క ఇంద్రియానికి తన్మాత్రగా ఉండి దానిని మనకు తెలియచేస్తుంది. విషయము ఉండాలి. అక్కడ ఏదైనా ఆబ్జెక్ట్ తెలియాలంటే ఆబ్జెక్ట్ ఉండాలి. ఆ ఆబ్జెక్ట్కి నామరూపములు ఉంటాయి. ఇది మనకు తెలుస్తుంది, ఇతరులకు కూడా మనకు తెలిసినట్టే తెలుస్తుంది. అంటే మనకు రోజా పువ్వుగా ఉంటే వాళ్ళకి చూపించగలము. అంటే మనము వ్యావహారిక సత్తాలో తెలుసుకున్న విషయములు నామరూపములుగా వర్ణించగలము, ఇతరులకు తిరిగి వాటిని డెమాన్స్ట్రేట్ కూడా చేయగలము. ఇటువంటిది వ్యావహారిక సత్తా. ఇక వ్యావహారిక సత్తా చాలా ముఖ్యమైనది. ఇంద్రియాలు ఉండాలి, మనస్సు ఉండాలి, పంచభూతంలో ఏదో ఒక భూతం ఉండాలి, విషయం ఉండాలి. అప్పుడే ఒక వస్తువు గోచరమవుతుంది. ఆ నామరూపములు ఉన్న దానిని ఇంకొకరికి మనము తెలియజేయగలము.
ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ ప్రజెంటేషన్ వ్యావహారిక సత్తా కాబట్టి ఇక్కడ చూపిస్తున్నది మీరు అక్కడ చూడగలుగుతున్నారు. ఎందుకు? మీ మీరు చూస్తున్నటువంటి ఈ చక్షురింద్రియము, ఈ శ్రవణేంద్రియము చక్కగా పనిచేస్తుంది. మనసులో చెప్పినది ఊహిస్తున్నారు. ఇక్కడ వెలుగు లేక శబ్దాన్ని గ్రహించేటటువంటి పంచభూతమైనటువంటి ఆకాశము ఇవి కూడా పనిచేస్తున్నాయి. ఎదురుగా విషయము ఉంది, ఈ సైడ్ కనిపిస్తుంది. ఇది ఇంకొకరికి ట్రాన్స్మిట్ చేయగలుగుతున్నాం. ఇదంతా కూడా వ్యావహారిక సత్తా. ఓకే, నా ప్రాతిభాసిక సత్తా. ఇంద్రియాలు పని పడుకుంటాయి, సుషుప్తిలో ఉండవు కదా, అది ప్రాతిభాసిక సత్తా. ఓకే, ప్రాతిభాసిక సత్తాలో స్వప్నంలో మరి ఇంద్రియాలు పనిచేయవు, మనసు ఉండి తీరాలి. ఎందుకంటే అక్కడ ఉన్న జగత్తంతా మనసులో ఉన్న జగత్తే. భూతశక్తి ఏది అక్కర్లేదు, వెలుగు అక్కర్లేదు, ఇది అక్కర్లేదు, ఆ గ్రహించడానికి అక్కడ ఏ విధమైన పంచభూత శక్తి అక్కర్లేదు. ఇది స్మృతి మాత్రమే, నాకే తెలుస్తుంది. ప్రాతిభాసిక సత్తా ఆ వ్యక్తికే. విషయాలు జ్ఞాపకంలోంచి నిద్రపోకుండా తెలివిగా ఉన్నప్పుడు కూడా కళ్ళు మూసుకుంటే మనం విజిట్ చేసిన ప్లేసెస్, మన ఎక్స్పీరియన్సెస్, మన గ్రాండ్ మదర్ అన్నీ కూడా మనం ప్రాతిభాసిక సత్తా ద్వారా జాగ్రత్తలో కూడా వ్యవహారిక సత్తాలో చూసినది వస్తువు లేకపోయినా మనము స్మృతిలోంచి కూడా చూడగలుగుతాం. ఇది ఈ వ్యక్తికే పరిమితం. అక్కడ చూసినటువంటి కలవారు డిస్క్రైబ్ చేయను లేరు, చేసిన అవతల వాళ్ళకి వీళ్ళు ఎలా చూశారో క్లియర్గా వ్యావహారికంలో చూపించినట్టుగా చూపించడానికి వీరు పాడరు. అర్థమైందా? ఇవన్నీ ఈ రెండు కూడా మాయ. ఈ రెండు కూడా మాయ, ఇదేమో పరమాత్మ. వ్యావహారిక సత్తా, ప్రాతిభాసిక సత్తా మాయ అంటూ నేర్చుకున్నాం. ఓకే, మళ్ళీ జనకుడు వచ్చారు. ముందు వచ్చారు, ఈయన మళ్ళీ వచ్చారు మన కథలోకి. ఒకసారి జనక మహారాజు గారు కళని కన్నారు. ఏమిటా కళ? జనక మహారాజు కళలో దుస్థితిలో ఉన్నారు, బిచ్చగాడైపోయారు. ఇలాగా కళలోని దుర్భర ప్రపంచము, దైన్యమైనటువంటి అనుభవము, చైన్స్ వేసి కట్టేశారు, డ్రెస్ సరిగా లేదు, ఒళ్ళంతా కుళ్ళు పట్టేస్తుంది, గడ్డాలు పెరిగిపోయి, తిండి లేదు, అలాంటి అనుభవము ఆయనకు కళలో కలిగింది. అది ఏ సత్తా? అది ప్రాతిభాసిక సత్తా. కళ కరిగిపోయింది. కరిగిపోయాక ఏంటైంది? మళ్ళీ జనక మహారాజు మిగిలారు. వ్యావహారికంగా ఆయన జనక మహారాజు, ప్రాతిభాసికంగా పిచ్చగాడు, వ్యావహారికంగా జనక మహారాజు. జగత్ జనకుడు అనే దేహము పోతుంది, ఈ కళ కరిగిపోతుంది. ఈ జనక మహారాజు అనేటటువంటి పొజిషన్ కూడా శాశ్వతముగా ఉండదు. అంటే దేశ కాల వస్తు పరిచ్ఛేదంగా ఉంటుంది. ఆ పరిచ్ఛేదంగా లేనటువంటి నిత్యమైనది ఏది ఉందో, అపరిచ్ఛిన్నమైనది, అది ఏ పారమార్థిక సత్తా. నిత్యమైన ఆత్మయే శాశ్వతం. ఆయన కళ అయిన తర్వాత వెంటనే మొదలెట్టారు. మనాటి నుంచి ఒక వారం రోజులు, కిం ఇదం సత్యం అథవా కిం తత్సత్యం, ఇది నిజమా అది నిజమా, ఇది నిజమా అది నిజమా. కనపడిన ప్రతి వాడిని ఇది సత్యమా అది సత్యమా, ఇది అంటే కనిపిస్తున్న ప్రపంచము వ్యవహారికము, అథవా అది తత్ అంటే అది ప్రాతిభాసిక సత్తా, అది నిజమా ఇది నిజమా. ద్వయమపి నా, ఈ లోపల అష్టావక్రుడు వచ్చారు, వచ్చి ద్వయమపి నా అన్నారు. ఈ రెండు కాదయ్యా జనక మహారాజా, ఇది సత్యము కాదు అది సత్యము కాదు, త్వమేవ సత్యం, నీవే ఆత్మస్వరూపంగా ఉన్న నీవే సత్యం అంటూ చెప్పారు. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ టు డెమాన్స్ట్రేట్ ప్రాతిభాసిక సత్తా, వ్యావహారిక సత్తా అండ్ దిస్. ఆ కళ ఈ జనకుడు ఎందుకు సత్యం కాదు? కళ దేశకాల వస్తు పరిచ్ఛేదమే. జనకుడు అనేటటువంటి ఉపాధి కూడా దేశకాల వస్తు పరిచ్ఛేదమే. కాబట్టి అవి నిత్యమైన పారమార్థిక సత్తా కాదు, ఆ రెండు మాయలో భాగములే అంటూ తెలుసుకుంది. ఆద్యంతము కలిగి ఉండుట జాగ్రత్త స్వప్నములకు సమానం. అంటే జాగ్రత్తలో ఉన్నది కొంతసేపు ఉంటుంది, మళ్ళీ పోతుంది. అలాగేనేమో స్వప్నంలో ఉన్నది కూడా కొంతసేపు ఉంటుంది, ఆ తర్వాత కొంతసేపు ఉంటుంది. ఆద్యంతములు కలిగి ఉండుట జాగ్రత్త స్వప్నాలకి సమానం. ఏహి సంస్పర్శజా భోగ దుఃఖయోనయ ఏవతి ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధ.
అంటే ఓ కౌంతేయ, ఇవి సంస్పర్శజా భోగములు, దుఃఖయోనయ. ఇది కారణం, దుఃఖమునకు ఆరిజిన్. యోని అంటే ఆరిజిన్. ఏవతే ఆద్యంతవంత పరిచ్ఛిన్నమైనవి, తేషు వాటి యందు, ఈ ప్రాతిభాసిక సత్తా యందు మనం ఏ విధముగా ఒక నిశ్చయ భావాన్ని, నిజం అనే భావాన్ని ఉంచమో, ఈ వ్యావహారిక సత్తా కూడా అటువంటిదే. ఈ పొజిషన్స్, ఈ బంధములు, మనవి కానివి ఇమోషన్స్, మనని ఎవరు ఏదో అన్నారు, మన తాలూకా రాగములు, ద్వేషములు, క్రోధములు అన్నీ కూడా ఆద్యంతవంత కౌంతేయ తేషు భూతః న రమతే. They will not entertain the slightest interest to be with them and then enjoy. Isn't it beautiful? Gita verse supporting the Jagrat Swapna. Sa prayojanata tesham swapne vipratipadyate tasmad adyantavattvena mithaiva khalu te smrta. మాండూక్య కారిక, మాండూక్య ఉపనిషత్తుకు మన గురువు గారు గౌడపాదాచార్యుల వారు కారికలు రాశారు. ఆ కారికల్లో 2వ అధ్యాయంలో 7వ కారికలో ఇది చెప్తున్నారు. ఏంటంటున్నారు? జాగ్రత్త పదార్థాలు ప్రయోజనాలు కలిగినవి అనేది స్వప్నంలో తలకిందులైపోతుంది. జాగ్రత్తలో భోజనం చేశాను, స్వప్నంలో మళ్ళీ ఆకలేస్తుంది. జాగ్రత్తలోనేమో నేను ఎంతో డబ్బున్నవాడిని, స్వప్నంలో బిచ్చగాడిని ముందు చూసినట్టు. కాబట్టి ఆది అంతములు గలవి, నిజముగా అవి మిథ్యయే అగునని మహాత్ములచే చెప్పబడి. ఆహారము పానీయము జాగ్రత్త అవస్థలో అనివి స్వప్నములో ప్రయోజనము లేదు. కడుపు నిండా తిన్నాడు, పడుకున్నాడు, మళ్ళీ ఆకలేస్తున్నట్టు కలగన్నాడు. ఏదో కడుపు నిండుగా ఉంది, కల రావడం మానేసిందా? ఆకలేస్తున్నట్టు బెచ్చగడుగా ఉన్నట్టు. స్వప్నమునందు ఉపవసించినట్లు, ఆకలి బాధచే పీడింపబడినట్లు కల వస్తుంది కదా. స ప్రయోజనత తేషాం స్వప్నే విప్రతిపద్యతే. అంటే తలకిందులైపోతాయి ఈ ప్రయోజనాలు. స్వప్నంలో ఉన్నవి జాగ్రత్తలో పనికిరావు, జాగ్రత్తలో ఉన్నవి స్వప్నంలో ఏ ఉపయోగము ఉండదు. తస్మాత్ ఆద్యంతవత్ తేన మిథ్యైవ ఖలు. మిథ్యయే కదా తే స్మృత ఆద్యంతవంత కౌంతేయ న తేషు రమతే బుధః అంటూ చెప్పారు కదా. అదే దాన్ని మాండూక్య కారికల నుంచి తీసుకొచ్చి రాసినట్టుగా తెలుస్తుంది. ఇంకా సర్వవేదాంత సంగ్రహము అనేటటువంటిది చాలా బ్యూటిఫుల్ గ్రంథం. ఇందులో ఒక 700-800 శ్లోకాలు మట్టుకే ఉన్నాయి. అయితే అన్ని వేదాంతాలలో ఉన్న అన్నింటినీ ఒక చోట పెట్టి భగవత్పాదులో ఒక గ్రంథాన్ని, ప్రకరణాన్ని మనకు అందించారు. దానినే సర్వవేదాంత సార సంగ్రహము అంటారు. యథా ప్రసుప్తి ప్రతిభాసదేహే స్వ ఆత్మత్వధీరేష తథా హి అనాత్మనః జన్మాప్య యక్షుద్భయతృక్షమాదీన్ ఆరోపయత్యాత్మని తస్య ధర్మాన్ అంటున్నారు. ఏమిటి? యథా ఏ విధముగా ప్రశుప్తి స్వప్నావస్థ యందలి ప్రాతిభాసిక శరీరం నందు నేను అనుభవము కలవాడై దాని ధర్మములను తన యందు ఆరోపించుకొనున్నట్టుగా జాగ్రత్త అవస్థ యందలి శరీరాదుల యందును నేననుభవము కలవాడై దేహధర్మములకు జనన మరణములను, ప్రాణధర్మములకు ఆకలి దప్పికలను, మనోధర్మములకు భయ సంకల్పాదులను, ఇంద్రియ ధర్మములకు దర్శన శ్రవణాదులను ఆత్మస్వరూపమునందు ఆరోపించుకొనుచున్నాడు. జన్మ అపి యత్ క్షుత్ భయ తృక్షు శ్రమాదీన్ ఆరోపయతి ఆత్మని తస్య ధర్మాన్. 3 రకములు చెప్పారు. దేహధర్మాలు జనన మరణములు, ప్రాణధర్మములు ఆకలి దప్పులు, మనోధర్మాలు భయ సంకల్పాలు. అంటే ఇవన్నీ కూడా ఇంద్రియ ధర్మాలు దర్శన శ్రవణాలు, చూడడము వినడము, ఇవన్నీ కూడా ఆత్మయే చేస్తోంది అంటున్నారు. ఇది ఒక రకమైనటువంటి ఆరోపం. అధ్యారోపము, అపవాదము. ఇది అధ్యారోపం. ఆభాస అంటే చూసాం, అధ్యారోపం అంటే ఇది. అధ్యారోపాన్ని త్రోసిపుచ్చడము అపవాదము, అంటే దాన్ని కాదు అని త్రోసిపుచ్చడం. ఈ శ్లోకంలో అధ్యారోపాన్ని అపవాదం చేస్తున్నారు. జీవుడు స్వప్నావస్థల యందలి ప్రాతిభాసిక శరీరంలో నేను అనే భావాన్ని కలవాడై దాని ధర్మాల్ని ఆరోపించుకుంటాడు. నేను రాజును, నేను పిల్లవాడిని,
నేనేమో పలానా ఊరు వెళ్ళాను, నేను పలానా పని చేశాను, అయితే పలానా నాకు వచ్చింది, స్వప్నంలో వస్తుంది. జాగ్రత్త అవస్థలో ఉండే శరీరాల్లో అదే విధంగా నేననే భావాన్ని కలిగిన వాడై ఈ దేహధర్మాలైనటువంటి జనన మరణాలని, ప్రాణధర్మాలైనటువంటి ఆకలి దప్పికలను, మనోధర్మాలైనటువంటి భయ సంకల్పాదులను, ఇంద్రియ ధర్మాలైనటువంటి దర్శన శ్రవణాదులను ఆత్మస్వరూపంలో ఆరోపించుకుంటున్నాడు. ఏ అధ్యారోపం? ఇందువలన, మాయ వలన, అవిద్య వలన. యథా ప్రసుప్తి ప్రతిభాసదేహే స్వ ఆత్మత్వ ధీర్ ఏష తథాహి అనాత్మనః జన్మ అపి యత్ క్షుత్ భయ త్రిక్షమాదీన్ ఆరోపయతి ఆత్మని తస్య ధర్మాన్. ఇది మాండూక్య కారికలోంచి వచ్చింది. మళ్ళీ గౌడపాదాచార్యులు రాసినటువంటి మొదటి అధ్యాయంలో 16వ శ్లోకం. అనాదిమయ మాయయా సుప్తో యదా జీవ ప్రబుధ్యతే అజం అనిద్రమస్వప్నం అద్వైతం బుధ్యతే తథా. ఆదిలో లేని మాయలో పడి నిద్రించిన జీవుడు ఎప్పుడైతే మేల్కొనునో అప్పుడు పుట్టుక లేనట్టు, నిద్ర లేనట్టు, జాగ్రత్త స్వప్నములు లేనటువంటి అన్యథా గ్రహణము లేని, రెండవది లేని ఆత్మతత్వం. ఏం చెప్తున్నారు? మేలుకోవడం అంటే రోజు పొద్దున్న 7:30కో, 8:30కో, 9:30కో, ఇంకా వీలుంటే 12:30కో లేవడం కాదయ్యా. మాయలో పడి నిద్రించున్నటువంటి జీవుడు ఎప్పుడైతే మేల్కొంటాడో, అంటే హీ గెట్స్ ఇన్ టు ద రియల్ సెన్స్, ఫ్రమ్ ద రియల్ సెన్స్ ఇన్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ఆత్మ చైతన్యకు వస్తాడో అప్పుడు పుట్టుక లేనట్టి నిద్ర అంటే అగ్రహణం అన్నారు. అంటే విషయాన్ని గ్రహించకపోవడం, ఆత్మ అని తెలుసుకోలేకపోవడం. అన్యథాగ్రహణం అంటే ఏంటి? శరీరంగా తెలుసుకో, అది స్వప్నం. స్వప్నములో అన్యథాగ్రహణము, నిద్రలో అగ్రహణము. ఈ రెండిట్లోంచి బయటికి రావడం అంటే మేల్కోవడమే. దీనినే ఏంటన్నారు వివేకానంద స్వామి వారు? ఉత్తిష్ట, జాగ్రత్త, ప్రాప్యవాన్ ఉంటుంది కదా. అంటే ఏంటన్నమాట? గెటప్, గెట్ ఇన్ టు యువర్ సెన్సెస్, నో మోర్ స్లంబర్. వాట్ ఈస్ ద స్లంబర్? ద స్లంబర్ ఈజ్ అగ్రహణ, నాట్ అండర్స్టాండింగ్ ద ఆత్మ. వాట్ ఈస్ ద స్వప్న ఇన్ దట్ స్లంబర్? It's anyatha grahana. If you come out of that, you are in the state of jagrat. What is that jagrat? Consciousness of the Paramatma. అప్పుడు రెండవది లేని ఆత్మతత్వము తెలుస్తుంది. అదే తురియము, అదే అనిద్రము, అదే అస్వప్నము. కనుక అది అజము. అక్కడ పుట్టుక లేదు. అజం, అనిద్రం, అస్వప్నం, అద్వైతం బుధ్యతే తదా అనాది మాయయా సుప్తో. అనాది అయినటువంటి మాయలో నిద్రపోయాడు వీడు. యదా జీవ ప్రబుధ్యతే, ఎప్పుడైతే జీవుడు ప్రబుధ్యతే మేల్కొంటాడో అప్పుడు అజం పుట్టుకలేని, అనిద్రం అంటే అగ్రహణము లేనటువంటి నిద్ర. అంటే ఇంకేంటంటే ఆత్మను తెలుసుకోవడం మరి ఉండదు. అస్వప్నం అన్యథా గ్రహణము, దేహమే ఆత్మ అనుకోవడం, అది లేని అద్వైతం, రెండవది లేని ఆత్మతత్వమును బుధ్యతే తెలియను. బ్యూటిఫుల్ వర్స్ అబౌట్ ద యాక్చువల్ నిద్ర లేవడం అంటే ఏమంటే ఇక్కడ తెలుస్తుంది. ప్రపంచో యది విద్యేత నివర్తేన సంశయ మాయా మాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థతః. మండుక్య కారిక. ప్రపంచము ఉన్నట్లయితే, ప్రపంచం ఏది విద్యతే నివర్తతే న సంశయ, ఇట్ మస్ట్ పెరిష్. ప్రపంచం ఉన్నట్లయితే తొలగిపోతుంది, సంశయము లేదు. న సంశయ. ఈ భేద ద్వైత భిన్న ప్రపంచము మాయ మాత్రమే. మాయా మాత్రం ఇదం ద్వైతం. అయితే ఏమిటండి అద్వైతము? పరమార్థతః అద్వైతమే పరమార్థముగా, పారమార్థిక సత్తాయే రియల్ అబ్సల్యూట్ రియాలిటీ. ది అదర్ థింగ్స్ వాట్ వి సీ ఆర్ ద రిలేటివ్ రియాలిటీ, లైక్ ది వ్యావహారిక సత్తా అండ్ ద ప్రాతిభాసిక సత్తా. తాడునందు పాము వలె కల్పించబడింది కావున ప్రపంచము ప్రాతిభాసికమే, యథార్థము కాదు. కనుక ఉన్నది కాదు.
తొలగిపోయేది కాదు. అది ఉంటే కదా తొలగిపోవడానికి. లేదేమో అంటూ ఉంటే ఇంకేమిటి, తొలగిపోవడము లేదు. వేదాంత డిండిమము, ఇది మళ్ళీ శంకరుల వారు రాసినది. డిండిమ అంటే భేరి. ఆ డిండిమంలో గట్టిగా వేదాంత విషయాల్ని నొక్కి చెప్తారన్నమాట. అందుకని వేదాంత డిండిమము అన్నారు. దేహాది పంచకోశస్థ యా సత్తా ప్రతిభాసతే సా సత్తాత్మన సందేహయతి నా సందేహయతి వేదాంత డిండిమః. అన్ని శ్లోకాల్లో చివరిని ఇది వేదాంత డిండిమః. దిస్ ఈస్ ద డ్రమ్ బీట్ ఆఫ్ వేదాంత. ఏమిటది? దేహము మొదలుగా గల పంచకోశములలో దేహాది పంచకోశస్థ ఏ సత్తా ప్రతిభాసితమగుతున్నదో, యా సత్తా ప్రతిభాసతే అంటే ప్రాతిభాసిక సత్తా ఈ పంచకోశములలో ప్రతిభాసిస్తోంది కదా, అది నిస్సంశయముగా పరమాత్మ యొక్క ప్రతిభాసయే. దిస్ ఈజ్ ఓన్లీ ఏ డైరెక్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ప్రతిభాస ఫ్రమ్ ది నిజమైన భాష. అది దాని ప్రతిభాస లేక ఆభాస ఇది. సా సత్తా ఆత్మ నా సందేహ ఇది వేదాంత డిండిమః అంటే మళ్ళీ విభక్తాన్ని చూపిస్తున్నారు. ఈ ప్రాతిభాసిక సత్తా, ఈ వ్యావహారిక సత్తా అన్నవి పారమార్థిక సత్తా నుంచి వివర్తమైనటువంటివి. వ్యోమాది పంచభూతస్థ ఆల్రెడీ చూసిస్తుందా, మళ్ళీ వచ్చింది. పారమార్థిక సత్తా ఇంత చదువుకున్నాం కదా, వీటికి ఒక టేబుల్ వేసేసుకుంటే మంచిది కదా. అబ్సల్యూట్ రియాలిటీ, రిలేటివ్ రియాలిటీ అంటే ఏమిటి? ప్రాతిభాసిక లేకపోతే వ్యావహారిక. సో త్రికాల అబాధ్యము, 3 కాలములలోను అంటే పాస్ట్, ఫ్యూచర్, ప్రజెంట్. ఇది ఒక కాలంలో ఉంటుంది, ఇంకో కాలంలో ఉండదు. చాలా క్షణం. అందులో ప్రాతిభాసికం అయితే చాలా కొంచెం సేపే ఉంటుంది. అవస్థాత్రయ విజృంభిత సాక్షి, ఈ అవస్థాత్రయములను 3టిని కూడా చూస్తున్నటువంటి సాక్షి. ఏమిటి అవస్థలు? జాగ్రత్త, సుషుప్త, స్వప్నం. అవస్థాత్రయ బాధ్యము ఈ రియాలిటీ. ఇది త్రిగుణములకు ఉండవు, నిర్గుణము. ఇది త్రిగుణముల ముప్పేట, సత్వరజస్తమో గుణాల ముప్పేట రిలేటివ్ రియాలిటీ. అక్కడ పరమాత్మ త్రిగుణాతీతము, నిర్గుణము. షడ్వీరూర్మి రహితము, షడూర్మి. షట్ ఊర్ములు, ఊర్ములు అంటే వేవ్స్. వాట్ ఆర్ దోస్ వేవ్స్ ఇన్ ది జీవ? EHGDOD అంటే ఏమిటనమాట ఇవి? వాటి తాలూకానేమో డిసీజ్, డికే, అండ్ దెన్ ది డెత్, అండ్ దెన్ ఇలా షడ్భిరూర్మిలని 6 రకముల మార్పులు చెప్తారు. అంటే ఈ షడ్భిరూర్మిలతో లేకుండా ఉండేటటువంటిది ఈ వేవ్స్ అబ్సల్యూట్ రియాలిటీ. ఆ 7 ఊర్ములు అనేటటువంటివి వ్యష్టి. అదే మనం రోజు చదువుకుంటాం. షడ్భిరూర్మిభిర యోగి యోగిహృత్ భావితం నకరణైర్విభావితం. షడ్భిరూర్మిలు లేనటువంటిది. తరువాత ఈ రిలేటివ్ రియాలిటీ అంతా ఏదో ఒక కర్మకి ఫలితము, ఏదో ఒక కారణము, ఆ కారణమునకు ఒక కార్యము, ఆ కార్యమునకు మరొక కర్మ, ఆ కర్మకు ఒక ఫలము, ఆ ఫలితమునకు మరొక కర్మ, అలా ఫలం, కర్మ, ఫలము సైకిల్. వీటన్నిటికీ ఉత్పత్తి, ఆప్తి, వికారము, సంస్కారం. ఉత్పత్తి అంటే కాఫీ లేనిది తయారు చేయబడుతుంది. ఆప్తి అంటే ఇంకొక చోటకి వెళ్ళి పొందవచ్చు. ఏమిటి? ఏదైనా కర్మ చేసి ఇక్కడ లేదు, అక్కడికి వెళ్తే డబ్బు చేతిలో లేదు, బ్యాంకుకి వెళితే పొందవచ్చు. చదువుకుంటే డిగ్రీ తెచ్చుకోవచ్చు. ఆప్తి. వికారము మార్పు, సంస్కారము దాన్ని ఏదో ఎడిషన్స్, ఇవి అవి ఈ విధంగా మార్చి చేయడం. ఇవన్నీ కూడా రిలేటివ్ రియాలిటీలో ఉంటాయి. ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్రోఫోన్స్. ఇక్కడ ఉత్పత్తి, ఆప్తి, వికార, సంస్కార రహితము అబ్సల్యూట్ రియాలిటీ. ఇది కూటస్థం అంటే ఏన్విల్ అంటాం కదా, దాన్ని పెట్టి కొడుతూ ఉంటారు ఒక ఇనప దిమ్మ, అది మారదు. దాన్ని ఉన్నటువంటి వైరే మారుతూ ఉంటుంది, ఇనప వైరే సాగుతూ ఉంటుంది, పెద్ద అవుతుంది. అటువంటి కూటస్థము, నిరవయవము, నిష్కలము. ఇది పరిణామమే ఇక్కడ ప్రతీక. మార్పేది ఎంతలక. సాంగము, అంగములు కలిగి ఉన్నది. పరిమితం. దేశకాల వస్తు పరిచ్ఛేద రహితము, దేశకాల వస్తుతో పరిచ్ఛిన్నము. ఇక్కడ ఉంటే ఇంకొక చోట నేను ఉండలేను, ఈ కాలంలో ఉంటే ఇంకో కాలంలో నేను ఉండను, ఈ వస్తువుగా ఉంటే ఇంకో వస్తువుగా ఉండలేను. అది పరిచ్ఛిన్నం, రిలేటివ్ రియాలిటీ. సో ఈ టేబుల్ కూడా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి.
అబ్సల్యూట్ రియాలిటీ, రిలేటివ్ రియాలిటీ అనేవి ఈ మూడు సత్తను బట్టి, ఇదేమో పారమార్థిక సత్తా, ఇదేమో ప్రాతిభాసిక వ్యావహారిక సత్తాలు. ఇక ఏక సంఖ్యా విహీనోస్మి ద్విసంఖ్యావాహనం నచ సదసద్భేదహీనోస్మి సంకల్పరహితోస్మ్యహం. మైత్రేయోపనిషత్. Do you call me Ekam? No. I don't belong to the number 1. Do I call me number 2? No. I don't have any other than me. రెండోది లేదు. అంటే ఏకం అద్వితీయమని మనము వ్యావహారికంగా చెప్పుకోవడానికి అండర్స్టాండింగ్కే అంటాం, కానీ పరమాత్మ ఏక సంఖ్య కాదు, రెండో సంఖ్య కాదు, సంఖ్యయే కాదు. నాలో సత్తు లేదు, అసత్తు అనే భేదాలు లేవు. ఉన్నదే ప్రజ్ఞాన ఘనము. అందులో సత్తు ఏమిటి, అసత్తు ఏమిటి? పరమాత్మ అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. సర్వవ్యాపి అన్నారు. ఆమ్నిసియంట్, ఆమ్ని ప్రెజెంట్ అంటాం కదా. పరమాత్మ వ్యాపించాలి అంటే పరమాత్మ వ్యాపించడానికి పరమాత్మ కన్నా వేరొకటి ఉంటే కదా వ్యాపిస్తాడు. అంత పరమాత్మే అవుతే మరి ఎక్కడికి వ్యాపిస్తాడు? వ్యాపించాడు కదా. అంతా ఆయన నాలెడ్జ్ అవుతే మరి ఆయన సర్వజ్ఞాలు అవుతాడు. సర్వము వేరే ఉంటే కదా దాన్ని జ్ఞా అనడానికి. అంటే ఈ ఆమ్నిసియంట్, ఆమ్ని ప్రెజెంట్, ఆమ్ని ప్రెజెంట్, ఆమ్నిసియంట్, ఆమ్ని పొటెంట్ అనేటటువంటి వ్యావహారికంగా అంటున్నాం తప్ప నిజమైన పరమాత్మలో సత్తు అసత్తు ఉండవు. అందుకే ఈ మాయ పరమాత్మ పక్కనే ఉంటుంది. కాబట్టి ఇది సత్తు అనడానికి లేదు, అసత్తు అనడానికి లేదు. నాలో ఏ సంకల్పములు వికల్పములు ఉండవు. సంకల్పరహితో అస్మ్యహం. సంకల్పములు లేకపోతే వికల్పములు ఉండవు. అంటే మనసు ఉంటేనే కదా సంకల్పం ఉంటుంది. అసలు మనసు వస్తువే లేదంటే మనసు ఎక్కడుంది? అటువంటి పరమాత్మను మైత్రేయోపనిషత్తు ఇలా చెప్తుంది. ఏక సంఖ్యా విహీనోస్మి ద్విసంఖ్యావాహనం నచ సదసద్భేదహీనోస్మి సంకల్పరహితోస్మ్యహం. సత్యాసత్యాదిహీనోస్మి సన్మాత్రానాస్మ్యహం సదా. గంతవ్య దేశో దేశహీనోస్మి గమనాది వివర్జిత. నేను సత్తా, సత్లేదు. నేను అసత్తా, అసత్తు కాదు, అసత్తు కాదు. నేను సత్మాత్రమైన వస్తువును కాదు. అంటే ఏమిటైతే నువ్వు? పరమాత్మ ఏమిటి? అస్మి అహం, అహం అస్మి, సదా అహం అస్మి. దట్ బీయింగ్ ఐఎమ్ ఎవర్. అహం అస్మి. అహం బ్రహ్మాస్మి మరక్కర్లే. అహం అస్మి బ్రహ్మే చెప్తున్నాడు. అహం అస్మి, ఐఎమ్ ఎవర్. గంతవ్య దేశహీనో అస్మి. వెళ్ళవలసిన దేశము ఏదీ లేదు. ఆయనకి వేరేది. అతను ఇక్కడ ఉండి అక్కడ లేడంటే కదా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. హైదరాబాద్లో నేను లేను, బెంగళూరులో ఉన్నాను. హైదరాబాద్ వెళ్ళాలి అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. అన్ని చోట్ల ఉన్నదానికి ఇంకా ఇదేమిటది? తద్దూరే తద్వంతికే ఈశావాస్యం మనకి బోధించింది. నాకు గమనము మొదలైనవి లేవు. గమన ఆదివర్జిత. గమనము అనేటటువంటి దేశానికి సంబంధించినది. అలాగే కాలంలో కూడా గమనము, వస్తువులో కూడా పరిచ్ఛేదము లేదు అని చెప్పడానికి ఆది అని రాశారు. దేశకాల వస్తు పరిచ్ఛేద రహితమైన ఎవరయ్యా నువ్వు? అహమస్మి సదా. ఐఎమ్ ఎవర్. అహమస్మి. I am doctor, cut off the doctor. I am man, cut off the man. I am old, cut off the old. I am grandfather, cut off. What is remaining? I am. That I am is aham. ఆవిహి సన్నిహితం గుహాచరం నామ మహత్పదం అత్రైతత్ సమర్పితం. ఏజత్ ప్రాణం నిమిషశ్చ యదేతద్ జ్ఞానథ సదసద్వరేణ్యం పరం విజ్ఞానాద్యత్ వరిష్టం ప్రజానాం. విజ్ఞానాద్యద్వరిష్టం ప్రజానాం. పరబ్రహ్మము ఆవిహి అంటే ప్రకాశం, సన్నిహితం సమీపములోనే ఉన్నది. గుహాచరం బుద్ధి గుహలలో ఉన్నది. గుహాచరం అని పరగున్నది అనే నామం. మహత్ పదం అంటే గొప్ప పదవి. తత్రైతత్ సమర్పితం. ఈ బ్రహ్మములో సమర్పింపబడి ఉన్నాయి. ఏమి? ఏజత్ ఎగిరే పక్షి సముదాయము, ప్రాణత్ ప్రాణాపానములను సరిపేటటువంటి మనుష్య పశువులు, నిమిషత్ రెప్పపాటు గలవి లేనివి ఇతరములైన సమస్తము ఏతత్ సమర్పితం
అమర్చబడి ఉన్నవి. ఓ శిష్యులారా, మనం గురుగారు బోధిస్తున్నారు, అట్టి బ్రహ్మ తెలుసుకొనుడు. ఏ బ్రహ్మము మూర్తామూర్త రూపమో సద్ అసత్, సత్ మూర్తము, అసత్ అమూర్తము. మూర్తామూర్త రూపము వరేణ్యం భరించదగినదో, జనుల వివేకము కన్నా పరమైనదో, విజ్ఞానాత్ ప్రజానాం విజ్ఞానాత్ వరిష్టం, జనుల విజ్ఞానము కన్నా పరమైనదో దానిని జానథా తెలుసుకొను. బ్రహ్మము తాలూకా ముండకోపనిషత్తులోని అవగాహన. ఆభి సన్నిహితం గుహాచరం నామ మహత్పదం అత్రైతత్ సమర్పితం ఏజత్ ప్రాణం నిమిషత్య యదేతత్ జానథ సదసద్వరేణ్యం పరం విజ్ఞానాద్యద్వరిష్టం ప్రజానాం స్వతో వా పరతో వాపి న కించిద్వస్తు జాయతే సదసద్వాపి న కించిద్వస్తు జాయతే. ఆలాట శాంతి అలాట శాంతి ప్రకరణము. అలాట శాంతి ప్రకరణము మాండుక్యకారి. తన నుండి గాని ఇతరము నుండి గాని రెండిటి నుండి గాని ఉన్నది గాని లేనిది గాని ఉండి లేనిది గాని పుట్టుట లేదు. ఉదాహరణ ఘటము పటము. పరీక్షిస్తే ఘటము పటము పుత్రుడు మొదలైన రూపము గల వస్తువు శబ్దమునకు ధారణకు విషయమైనటువంటి ఆ వస్తువు కేవలము శబ్దము మాత్రమే. వాచారంభణం వికారో నామధేయం. ఇవన్నీ శబ్దముల తాలూకా ప్లే తప్ప ఇన్ రియాలిటీ దే ఆర్ నాట్ దేర్. ఇది అర్థం చేసుకోవడానికి చాలా డైప్గా ఆలోచించాలి. అక్కడికి వస్తాము మాండూక్యంలోకి, అప్పుడు ఆలోచిద్దాం. ఋగ్వేదంలో 11వ అనువాకంలో 126వ మంత్రము నాసది 126వ సూక్తం. నాసీనో సదాసీ తదానీ నాసీద్రజోనో వ్యామాపరో యత్ కిమావరీయ కుహకస్య శర్మన్ అంబః కిమాసే గహనం గభీరం. ఈ నాసదేవ సూక్తం ఒకటి ఖచ్చితంగా చదివి తెరవలసింది. వివేకానంద స్వామి వారికి ఇది చాలా ఫేవరెట్. ఇది నేను మన నారాయణ గురుజీ గారు కలిసి దీన్ని అధ్యయనం చేస్తున్నాం. కొంచెం 2 వీడియోలు కూడా ఉన్నాయి మనకి వీటి మీద ఆల్రెడీ. అప్పుడు ఎప్పుడు సృష్టికి ముందు అంటే ఏది లేనప్పుడు అభావము అనగా ఏమీ లేకుండటా లేదు. అప్పుడు ఉనికిగా ఏది ఉండుటయును లేదు. నా అసత్తు ఆసీనో నా సత్ ఆసీత్తు ఇదాని అదాని. అప్పుడు ధూళి కూడా లేదు. నాసీద్ రజ, రజము అంటే ధూళి అంటే భూమి. నా వ్యోమో పరోయత్, ఆకాశము కానీ ఆకాశము కన్నా పరమైనది కానీ శ్రేష్టమైనది కానీ ఏది కూడా లేదు. కిమావరీయ, కిమావరీవ, ఆవరణ ఏమైనా ఉందా? ఇది ఎన్క్లోజర్స్ ఉన్నాయా? ఏది లేదు. కుహ కస్య శర్మన్, ఎవని యొక్క శుభము అనగా శుభకరమైన అస్తిత్వము ఎక్కడ ఉన్నది? కస్య శర్మన్ కుహ. అంబ అంటే వాటర్, కిమాసీత్ ప్రవేశించుటకు సాధ్యము కానటువంటి అంతు తెలియని కాస్మిక్ వాటర్, లోతైన నీరు, గహనం గభీరం. అంబ కిమాసీత్ ఎక్కడ ఉన్నది అంటే అక్కడ ఏవి, అది అక్కడ అభావమా? కాదు. భావమా? ఉన్నదా? కాదు. భూమి ధూళియా? కాదు. ఆకాశమా? కాదు. అంతకన్నా వేరే ఆవరణములా? కాదు. ఆకాశం కంటే శ్రేష్టమైనవా? కాదు. ఎవరి కోసము ఎవరి శుభము కొరకు ఏది ఉండినది? ప్రవేశించుటకు సాధ్యం కానటువంటి అంత జలం నుంచి వస్తుందని ఉపనిషత్తు చెప్తుంది కదా. ఆ కాస్మిక్ వాటర్ కూడా ఉందా? అది కూడా లేదు అంటూ చెప్తున్నారు. వీడియోస్ ఉన్నాయి, లింక్ షేర్ చేస్తాను, చూడండి. నా మృత్యురాసీదమృతం న తరిహి న రాత్ర్యా ఆస్న ఆసీత్ ప్రకేతః ఆనీరవాతం స్వధయా తదేకం తస్మాధ్యానం న పరః కించన ఆస న పరం కించ నాస. ఆ సమయమందు నా మృత్యుర్ ఆసీత్, చావు లేదు. అమృతం హి తరిహి, అక్కడ చావు కూడా లేదు. చావు లేదు, చావకుండా ఉండటము లేదు. అమృతం అంటే చావు లేకుండా ఉండడం. నా రాత్రియ, రాత్రి లేదు. అహ్న, పగరు లేదు. వాటి తరగా సుస్పష్టమైన ప్రకేత అంటే స్పష్టమైన జ్ఞానము. ఇది రాత్రి, ఇది పగలు.
అంటే టైం కూడా అప్పుడు పుట్టలేదు. అంటే నాట్ ఈవెన్ ద టైం, నో టైం. టైం వచ్చాక ఇది రాత్రి ఇది పగలుతుంది. ఇట్ ఈస్ బిఫోర్ ద టైం వేర్ దెర్ ఇస్ నో మృత్యు, నో డెత్, నేదర్ నాట్ హ్యావింగ్ డెత్. గాలి లేనటువంటి మాయతో కూడిన ఆనీద వాతం, వాతం గాలి, ఆనీద వాతం అంటే గాలి లేనటువంటి స్వధయా మాయతో కూడినటువంటి తత్ ఏకం, ఆ పరబ్రహ్మ ఒక్కటే ఉండినది. అంటే పరబ్రహ్మ మాయ కలిసి ఉన్నవి, ఒక్కటే ఉన్నవి. ఇదే శంకర భగవత్పాదులు మనకు సౌందర్య లహరిలో వివరిస్తున్నారు. నీవు నీ పతి విహరతి పతి విహరత్యసౌ త్వత్పతిరస అంటారు. నీవు నీ పతి విహరిస్తూ ఉన్నారు. ఎప్పుడు? అప్పుడు. ఆ ఎప్పుడు ఇది ఏది లేదానికి తదానీ, అప్పుడు. దానికంటే వేరొకటి లేకుండానే కదా. తర్వాత సృష్టి తర్వాత ఎన్నో వచ్చాయి, ఈ మనువులు, ప్రజాపతులు, చరాచరములన్నీ, అవి ఏవి లేవు. నో మేనిఫెస్ట్ ఫార్మ్స్ ఆర్ బీయింగ్ వాట్ సో ఎవర్. తరువాత ఉండే ఏది అక్కడ లేదు. నా మృత్యురాసీదమృతం న తర్హి న రాత్ర్యా న ఆసీత్ ప్రకేతః ఆనీదవాతం స్వధయా తదేకం తస్మాత్ ధ్యానం న పరః కించన ఆసా కించనాసా. ఋగ్వేదంలోంచి వచ్చిన నాసదేయ సూక్తంలో 2 శ్లోకాలు చూపించాం. ఇక శృతి గీతికలు చెప్పేసుకుంటే మనం తిరోధానంలోకి వెళ్ళిపోవచ్చు. టైం చూద్దాం, అంత అయింది, ఇంకొక 10 minutesలో అయిపోతుంది. పరబ్రహ్మము మన పురాణాల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వర చెప్పక్కర్లా, తెలిసినవే. సృష్టి స్థితి లయాలంటూ మనం చెప్పుకుంటాము. తరువాత ఆయన దగ్గర నుంచి బ్రహ్మ మానస పుత్రుడు 4 కలిగారు. ఎవరు? సనక, సనందన, సనాతన, సనత్ కుమారుడు. భాగవత మహత్యాన్ని సనకాదులు అంటారు. ఈ 4 కలిసి నేర్పించారు. అది భాగవతంలో వస్తుంది. సనందనుడు అనే ఆయన సనంద గీత లేక శృతి గీత అంటారు దీన్ని. అది ఇప్పుడు చూడబోతాం. సనాతన అనే ఆయన సనత్సుజాతి మనం గురుగారు నేర్పించారు మనకి. చెప్పే యోగినస్తం ప్రపశ్యంతే భగవంతం సనాతనం అంటూ నేర్పించినటువంటి సనాతనమైన సనత్సుజాతి. సనత్ కుమారుడు చాందోగ్యంలో భూమ విద్యను నేర్పిస్తారు నారదుల వారికి. ఈ విధంగా సనక, సనందన, సనాతన సనత్ కుమారులనే బ్రహ్మ మానస పుత్రులలో సనందుల వారు రాసినటువంటి చెప్పినటువంటి శృతి గీతలు మనము 2 శ్లోకాలు చూస్తాం. ఎక్కడ ఉన్నాయండి ఈ శృతి గీతలు? వేదవ్యాసుల వారు, తర్వాత వేదవ్యాసులు. ఈ వేదవ్యాసుల వారికి 5 శిష్యులు. సుఖ, సుమంత, వైశంపాయన, జైమిని, పైలైన్ చూశాం మనం. పూర్వమీమాంస రాశారని. ఈ వైశంపాయనుడే జనమేజయుడికి భారతాన్ని చెప్పడం అదంతా చూస్తాం. ఈయనేమో ఋగ్వేదాన్ని నేర్చుకున్నారు. ఈయన సుఖబ్రహ్మేమో భాగవతాన్ని చెప్పారు. ఓకే, ఈ విధముగా వేదవ్యాసుల నుంచి ఈ మహర్షులు, ఈ మహామునులు, ఈ బ్రహ్మ మానస పుత్రుడు, ఆ త్రిమూర్తులు అందరూ గురువులే. అందరూ పరబ్రహ్మ దగ్గర నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనకు అన్ని అందించినటువంటి పరమ గురువులు. విష్ణువుని తెలుసు కదా, విష్ణువు ఈశ్వరతత్వం, ఇది శ్రీకృష్ణ తత్వంలో భగవద్గీత బోధించాడు. మహేశ్వరుడు దక్షిణామూర్తి తత్వంలో ఆత్మవిద్య బోధించారు. అందరూ బ్రహ్మ కూడా ఎంతో మందికి బ్రహ్మ విద్యను బోధించారు అని మనకు తెలుస్తుంది. అయితే ఈ సనందన బోధ ఏమిటో, సనందన బోధ భాగవతము శృతి గీత 10వ అధ్యాయము 10వ స్కందము 87వ అధ్యాయము 26వ శ్లోకం. సదివ మనస్త్రివృత్తయ విభాత్య సదా మనుజాత్ సదభిమృశ్యంత్య శేషమిదమాత్మతయా ఆత్మవిదః నహి వికృతిం త్యజంతి కనకస్య తదాత్మతయా స్వకృతమను ప్రవిష్టం ఇదం ఆత్మతయా వసితం. ఏమిటండి అంటున్నారు? ఓ సర్వాంతర్యామి, త్రిగుణాత్మకమైనటువంటి మార్యాకార్య రూపమైనటువంటి ఈ జగత్తు సమష్టి వ్యష్టి అనే రూపములలో నీ యొక్క వివర్తము. దీనిని తెలుసుకునే జీవుడు అహంకారము లేక ద్రష్ట జీవుడు అనేటటువంటి భేదము కేవలము
మనోవిలాసమే. జీవుడంటూ నీకంటే భిన్నంగా వేరే లేడు. అహంకారముతో ఉన్న ఈ జీవుడు అనే ఈ శర్మ లేకపోతే మరో పేరుతో ఉన్న ఏ జీవుడైనా ద్రష్ట, నేను చూస్తున్నాను, నాకు తెలుస్తోంది అనే జీవుడు భేదం మనోవిలాసము తప్ప నిజమైన భేదము కాదు. ఈ భేదము వాస్తవమున లేకున్నను అధిష్టాన సద్గుణుడవగు నీయందు ఉన్నది వలె భాషిస్తున్నది. దానినే ఆభాస లేక వివర్తం. ఆత్మజ్ఞానులు ఏం చేస్తారు? ఈ సర్వమును ద్రష్ట దృశ్యము అనే చూడకుండా ఆత్మరూపముగా తెలుస్తారు. నేను ద్రష్టను, ఇది నా ల్యాప్టాప్, నేను తండ్రిని, వీడు నా కుమారుడు అనే ద్రష్ట దృశ్యముగా చూడరు. ఎవరు? ఆత్మజ్ఞానం. ఎందుకు చూడరు? జనులు బంగారము నగను ఎందుకు దాచుకుంటారు? బంగారం నగ ఇచ్చామనుకోండి, ఒక నెక్లెస్, మీకు ఏం చేస్తారు? చక్కగా చూసి జేబు పెట్టుకుని మారు పెట్టుకుని చాలా బాగుందని చెప్పి బీరువాలో దాస్తారు. ఎందుకు? అది బంగారం కాబట్టి. కానీ విడిచిపెట్టరు. కానీ మనుషులు బంగారం వంటి పరమాత్మను విడిచిపెట్టి మట్టి కన్నా హీనమైనటువంటి ఈ ఐహిక విషయాన్ని పట్టుకుంటారు. నీచే కల్పించబడినటువంటి ఈ దృశ్య జగత్తు, దానిలో జీవరూపముగా ప్రవేశించి భాషించే ద్రష్ట అనే సర్వము ఆత్మయేనని జ్ఞానులు నిశ్చయించారు. కాబట్టి వాళ్ళు బంగారాన్ని ఎలా అవుతే దాని తాలూకా విలువ తెలిసి విడిచిపెట్టారు, జ్ఞానులు ఈ భాషించే ద్రష్ట, దృశ్యము, అహంకారము వీటన్నిటినీ, దేహభావాన్ని విడనాడి ఆ భాషిస్తున్నటువంటి ఆ ఆత్మ అనే బంగారాన్ని పట్టుకుంటారు. నహి వికృతిం త్యజంతి. వికృతి అంటే నగ. ఆ బంగారం వికృతి చెందితే నగ అవుతుంది. కనకస్య వికృతి బంగారాది నగ తదాత్మతయ. అదే విధముగా స్వకృతం అనుప్రవిష్టం ఇదం ఆత్మతయ అవసితం. బ్యూటిఫుల్ సనందనం. ఇంకొక శ్లోకం చూద్దాం. న యది జగమగ్ర ఆస న భవిష్యదతో నిధనాత్ అనుమితమంతరాత్వై విభాతి మృషైకరసే అత ఉపమీయతే ద్రవిణజాతి వికల్పపథైః వితథ మనోవిలాసమృతమిత్యవత్యం బుధా. వితథ మనోవిలాసం అవయవత్యం బుధా. చూద్దామండి. ఓ సర్వాంతర్యామి, ఈ జగత్తు సృష్టికి పూర్వముందు లేదు, ప్రళయము తరువాత ఉండదు. యది ఇదం అగ్రం నా ఆశ నా భవిష్యత్ అదో నిధనాత్. నిధనమైన తర్వాత కూడా ఉండదు. అనుమితం అంతరాత్వయి. స్థితికాలమునందు కూడా అద్వితీయుడు ఒక నీయందు లేకున్నను మాకు మృషాకరసే విభాతి. అంటే ఇప్పుడు కూడా ఈ జగత్తు లేదు, ప్రళయానికి తరువాత ఉండదు, సృష్టికి పూర్వం ఇప్పుడు ఉందా అంటే ఇప్పుడు కూడా నీ దగ్గర ఉన్నట్టు భాషిస్తోంది. రిలేటివ్ రియాలిటీ, వ్యావహారిక సత్తా. ఇది నిశ్చయం. ఎందుకు? బంగారం నందు ఆభరణము, లోహమునందు సుత్తి మొదలైన పనిముట్లు ఆయా ద్రవ్యములతో కల్పించబడినటువంటి నామమాత్రములే. ఆ రూపము చూచి నా దగ్గర ఉంగరం ఉన్నది, నా దగ్గర నెక్లెస్ ఉన్నది, నా దగ్గర చైన్ ఉన్నది అనుకుంటాము. కానీ ఉన్నది బంగారం. ఇది సుత్తి, ఇదేమో స్క్రూ డ్రైవరు, ఇది ఇంకోటి అని ఇనుములో వేరు వేరే చూస్తాము. కానీ ఉన్నది అక్కడ ఇనుమే. వాటిని జగన్మిథ్యాత్మకు దృష్టాంతంగా ఈ శృతులు చూపిస్తున్నాయి. మాయా మనస్సు యొక్క కల్పన అయినటువంటి జగత్తును అజ్ఞానులు సత్యమని తలపోదు. ఆజ్ఞానులు కాదు, అజ్ఞానులు సత్యమని తలపోదు. వితథ మనోవిలాసం ఋతం ఇతి. ఇది ఇలా స్ప్లిట్ చేసుకోవాలి. విలాసం ఋతం. వితథ మనోవిలాసం ఋతమితి అవయంత్యబుధా అబుధా. మహానదీషూర్మయ ఇవ నివర్తకమస్య యత్పురాకృతం సముద్రవేలేవ దుర్నివార్యమస్య మృత్యోరాగమనం సతసత్ఫలం యైరిహ పాశైః పశురివ బద్ధం. మహానదిలో వేవ్స్ లాగా, యత్పురాకృతం అంటే ముందు చేసినటువంటి పాప పుణ్యముల వలన ఒక రూపము, ఆ రూపము వలన ఒక పరిధి, ఆ పరిధిలోనే ఉంటాయి.
సముద్ర వేలేవ, సముద్రము చర్యలు కట్ట దాటి రాలేనట్టు ఈ పురాకృతమైనటువంటి ఈ సుకృత దుష్కృతముల ఫలితము ఏదైతే సంచితం ఉందో నివర్తకం అస్య, దాన్ని దాటలేక దుర్నివార్యమైనటువంటి మృత్యోర్ ఆగమనం, మృత్యు తాలూకా ఆగమనం దుర్నివార్యం, ఎవరు నివారించలేరు. సదసత్ ఫలం, సత్ అసత్తుల తాలూకా ఫలం ఐహ్రిహి పాశై, ఈ మంచి చెడుల పాశములు అంటే త్రాళ్లతో పశురివ బద్ధం, పశువు వలె కట్టబడి బంధనస్థేవ అసంత్ర్యం, బంధింపబడిన వాడు అసంత్ర్యంగా స్వతంత్రం లేకుండా ఎలా ఉంటాడో అలాగా యమ విషయస్థ, యముని పట్టణమునందు వలే ఇవ బహుభయ అవస్థం. యముని పట్టణంలో ఎలా భయాలు, ఈ సంసారం అనే యమ పట్టణంలో కూడా బహుభయ అవస్థం. మదిరోన్మత్త ఇవ అంటే బాగా ఆల్కహాల్ తాగేసి ఇంటాక్సికేట్ అయిపోయిన వాడిలాగా అమోదం, వాడికి ఇంకా సంతోషం లేదు, ఏడు ఎంత ఆల్కహాల్ చేస్తే ఆగ్ర దుఃఖం కూడా వచ్చేస్తుంది. అమోదం అమదిరోన్మత్తం, తాగకుండానే ఇంటాక్సికేట్ అయిపోయాడు ఇక్కడ. అమదిరోన్మత్తం పాప్మనాగృహీత ఇవ, పాపములను పట్టుకుని ఇవ పట్టుకున్నట్టు ప్రామ్యమాణం తిరుగుతున్నాడు. అక్కడి నుంచి ఆయాంతి నిర్యాంతి అథోర్థముచ్చై స్వకర్మదూతేన జైననీత, స్వకర్మలో అనేటటువంటి అంబాసిడర్ని పట్టుకుని మీదకెళ్ళడం కింద పడ్డం, మీదకెళ్ళడం కింద పడ్డం. పాప్మనాగృహీత ఇవ భ్రామ్యమాణం మహా ఉరగద్రష్ట ఇవ, ఓ పెద్ద నల్లత్రాజు పాము కలిసిన వాడిలాగా విపద్దష్టం, విపత్తు చేత కరవబడ్డాడు. మహా అంధకార ఇవ అంటే మహా గొప్ప గాఢాంధకారం లాగా, రాగమనే అంధకారము ఇంద్రజాలం ఇవ అంటే మాయ, ఇంద్రజాలకుని మాయలో వలె మాయామయం. స్వప్నమివ మిథ్యా దర్శనం, స్వప్నంలో కనిపించినవి ఎలా నిజం కాదు అలా వ్యావహారికంలో కూడా నిజము కాని వాటిని పట్టుకొని కదలీ గర్భ ఇవ అసారం. కదలి అంటే మీకు అరటి చెట్టు సెంటర్లో సారమేమీ లేనటువంటి ఒక సెంటర్ పార్ట్ ఉంటుంది, PITH అంటారు దాన్ని, పిత్ అంటారు ఆ సెంటర్. దానిలో ఏ సారం ఉండదు. ఈ నిస్సారమైన సంసారంలో కదలీ గర్భ ఇవ అసారం నట ఇవ క్షణవేషం అంటే ఒక ఎన్టీ రామారావు వేషం వేసి కృష్ణుడు అనుకున్నట్టు నట ఇవ క్షణవేషం. చిత్తభిత్తిరివ మిథ్యా మనోరమం అంటే గోడ మీద ఉన్నటువంటి ఒక కన్యను చూచి ఆహా ఎంత అందంగా ఉంది అని రమిస్తున్నట్టుగా. దీన్నే మనకు అక్కడ ఆయన అంటారు రామదాసుల వారు ఏంటంటారు, కన్యలుండగ చిత్ర కన్యలను కలసితే కామము వ్యథ తీరునా, నరహరిని నమ్మక నరులను నమ్మితే నరజన్మమీడేరునా, కన్యలుండగ చిత్ర కన్యలను కలసితే కామము వ్యథ తీరునా. చిత్ర భిత్తి అంటే గోడ, చిత్రము గోడ మీద ఉన్న బొమ్మలో ఉన్నటువంటి మిథ్య అంటే ఫాల్స్ పిక్చర్, ఒక అందమైన అమ్మాయి బొమ్మ చూసి మనసులో రమిస్తూ ఉంటాడట. అలాగా ఇది యథోక్తం, ఇలా ఎన్నో ఉన్నాయి, చుక్కలు ఎన్నో చెప్పారు. శబ్ద స్పర్శ ఆదయో ఏ అర్థాత్, ఏవైతే విషయములు తెలుసుకుంటున్నాడో అవన్నీ అనర్థం ఇవతే స్థిత, అనర్థమై ఉన్నాడు. అటువంటి వాడికి ఏ శ్వాసక్తస్తు భూతాత్మ అంటే దేహాత్మభావంలో ఉన్నవాడు నా స్మరేచ్చ పరమం పదం, స్మరేత్ నా పరమం పదం, పరమపదమును గురించి స్మరేత్ చ నా, ఈవెన్ థాట్ లో కూడా వాడికి పరమపదం ఉండదు. ఎందుకు? ఈ వేవ్స్ మహానది ఊర్మలు సముద్రం తెలియలి కట్ట దాటలేనట్టు ఈ చేసినటువంటి పుణ్యపాపాల ఈ శరీరాన్ని సంచితాన్ని దాటలేక దుర్నివార్యమై మృత్యువుని తప్పించుకోలేక సదసత్ ఫలితముల తాలూకా తాళ్ళు అనేటటువంటి పాశములతో కట్టబడి ఆ బంధనంలో ఉండేవాడు స్వతంత్రం లేకుండా ఎలా ఉంటాడు, యముని పట్టణంలో భయపడుతున్న వాడిలాగా
మత్తెక్కినటువంటి ఆల్కహాల్ తాగినటువంటి వాడు ఏ విధంగా అత్యంత దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు. మత్తెక్కిన పదార్థం తాగకుండానే మత్తెక్కిన వాడిలాగా పాపములను పట్టుకుని తిరుగుతున్న వాడై మహా ఉరగదష్ట గొప్ప పాముచే కరవబడిన వాడియా ఈ విపత్తులతో కరవబడి మహా అంధకారంలో ఉన్నట్టు, రాగము మొదలైన వాటి అంధకారంలో, ఇంద్రజాలంలో ఉన్నటువంటి అన్రియాలిటీ లాగా, మాయామైనటువంటి స్వప్నంలో ఉన్నటువంటి మిథ్యా దర్శనంలాగా, కదలీ గర్భంలో ఉన్నటువంటి అసారమైన ఈ సంసారంలో 4 రోజుల వేషం కోసం అవస్థలు పడుతున్న ఈ నటైవ క్షణవేషం, గోడ మీద ఉన్న అందమైన అమ్మాయిని చూచి మనస్సులో రమిస్తున్న వానిలాగా యథోక్తం ఇలా చెప్పబడినవి ఎన్నో. ఎందువల్ల వచ్చాయి ఇవన్నీ? శబ్ద స్పర్శ రూప ఆదయో ఏ అర్థా ఇవి అనర్థ ఇవ తే స్థిత ఏషా స అసక్తస్తు భూతాత్మ పరం పదం న స్మరేత్. వాడు పరమ పదమును గురించి ఆలోచించు. న భూమిర్న తోయం న తేజో న వాయుః న ఖం నేంద్రియం వా న తేషాం సమూహః అనైకాంతికత్వాత్ సుషుప్తైక సిద్ధః తదేకో వశిష్ఠః శివ ఏవ లోకం. నిర్గుణో నిష్క్రియో నిత్యో నిర్వికల్పో నిరంజనః నిరాకారో నిర్వికారో నిత్యముక్తోస్మి నిర్మలః నిత్యశుద్ధ విముక్తైకం అఖండానందమద్వయం సత్యం జ్ఞానమనంతం యత్ పరం బ్రహ్మ అహమేవ తత్. షడ్భిరూర్మిభిరయోగి యోగి షడ్భిరూర్మిభిరయోగి యోగి హృద్ భావితం న కరణైర్విభావితం బుద్ధ్యవేద్యమనవద్యమస్తి యత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని. బ్రహ్మతత్వమసి భావయాత్మని. మనం ఇందాక అనుకున్నాం కదా, షడ్భిరూర్మిలు అంటేను షడ్భిరూర్మిలు 6 ఏంటంటే థర్స్ట్, దప్పిక, క్షుధ అంటే హంగర్, శోక అంటే సారో, మోహ అంటే డెలూషన్ ఆర్ ఇన్ఫాక్చుయేషన్, జర అంటే ఓల్డేజ్, మృత్యు అంటే డెత్. ఇవి ప్రతి క్రియేటెడ్ బీయింగ్కి ఉంటాయి. దప్పిక, ఆకలి, శోకము, మోహము, ముసలితనము, మృత్యు. ఈ ఊర్ములు లేనటువంటి షడ్భిహి అంటే 6 ఊర్మిభిర్ అయోగి యోగి అవి లేనటువంటి యోగి హృదయములలో ఉన్నటువంటి భావింపబడిన నా కరణైర్ విభావితం. కరణములు అంటే ఇంద్రియముల చేత విభావితము కానిది, అవిదితము, ఇంద్రియ గమ్యము కానిది. పోనీ ఇంద్రియాలకు దొరకదు, బుద్ధికి దొరుకుతుందా? బుద్ధికి అవేద్యం అనవద్యం అస్తి యత్ బ్రహ్మ తత్ త్వం మసి భావయాత్మని.